సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏంటి సోలో బాయ్ మీడియా, నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 వచ్చినప్పటి నుంచి సోలో బాయ్ అని చెప్పి తిరుగుతున్నారు. బట్ ఇక్కడ చూస్తే పేరుగా వచ్చేసారు. సాక్షి సంతకానికి ప్రొడ్యూసర్ని కూడా తీసుకొచ్చారు అనమాట. సో నాతో పాటు డాక్టర్ గౌతమ్, డాక్టర్ టర్న్డ్ యాక్టర్ గౌతమ్ ఉన్నారనమాట. మాట్లాడదాం. అండ్ అలాంగ్ విత్ హిజ్ పెయిర్ శ్వేత గారు అండ్ మనకు బాగా తెలిసిన 7 హిల్స్ సతీష్ గారు. మాట్లాడదాం. హాయ్ 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 హాయ్. బాగున్నారా? చాలా చాలా బాగున్నాయి. ఇది మోసం కదా, సోలో బాయ్ అని చెప్పుకుంటూ వచ్చి డైరెక్ట్ పేరుని తీసుకురావడం. అంటే సోలో బాయ్ అంటే దానికి ఏంటి జస్టిఫికేషన్ అన్నది లైక్ మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. క్లైమాక్స్ కి మీకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది అనమాట, ఎందుకు సోలో బాయ్ వీడు అని చెప్పేసి. 2 అమ్మాయిలు ఉన్నారు యాక్చువల్లీ, శ్వేత అండ్ రమ్య కూడా ఉంది. సో ఆయన కూడా వీడు ఎందుకు సోలో బాయ్ అన్నది మీకు తెలుస్తుంది. బట్ మీరు నిజంగానే సోలో బాయ్, ఎందుకంటే ఒక సాక్షి సంతకం చెల్లదు ఉండాలి. సతీష్ గారు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సోలో బాయ్ అట్రాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ వెళ్ళొచ్చిన తర్వాత సైన్ చేసినట్టున్నారు అవునండి ఫిల్మ్. సెకండ్ సీజన్ వచ్చిన తర్వాత మీకు కూడా కొంచెం ఫేట్ మారినట్టుంది, బికాజ్ చాలా బజ్ ఉంటుంది. అప్పుడున్న బజ్ వేరు, ఇప్పుడున్న బజ్ వేరు. ఈయన తెలియకుండానే 2 సినిమాలు తీస్తారు, 2.0 కూడా. చాలా పెరిగింది మీకు, బజ్ బాగా పెరిగింది. ఒక ప్రొడ్యూసర్గా మీకు కొంచెం హ్యాపీ ఉంటుంది కదా. యా మరి బట్ మీరు క్రియేట్ చేసిన బజ్ని రీచ్ అవుతుంది అనుకుంటారా కంటెంట్? 100% అండి అవుతుంది రీచ్. అంటే మీకు స్టోరీ ఎక్కువ హుక్ చేసింది ఏంటి, స్టోరీనా లేదంటే గౌతమ్ గారు ఎక్కువ హుక్ చేశారా? రెండు అండి. గౌతమ్ వర్క్ మైండెడ్ పర్సన్ ప్లస్ సేమ్ టైం స్టోరీ. బేసికల్లీ ఈయన గురించి ఉన్న థింగ్ ఏంటంటే, బిగ్ బాస్లో అందరూ ఈయన డాక్టర్ కాదు లవ్ డాక్టర్ అని చెప్పి ఆడియన్స్ అందరూ, అమ్మాయిలు అందరూ ఎస్పెషల్లీ కింద కమెంట్స్ పెడతా ఉంటారు అనమాట. ఏంటి కన్నయ్య ఇప్పటి నుంచో ఇది అంటే యాక్చువల్లీ లైక్ సీజన్ 7 అప్పుడు మమ్మీ వచ్చింది, అప్పుడు కన్నయ్య అని చెప్పేసి, అంటే ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు కన్నయ్య అనే పిలుస్తారు అనమాట. సో అక్కడ నుంచి కొంతమంది అది పిక్ చేసుకొని కన్నయ్య అని చెప్పేసి పిలవడం స్టార్ట్ చేసింది. బట్ అంటే నిజంగా చెప్తున్నాం, మిమ్మల్ని అందరూ చాలా మంది ఐ మీన్ వెరీ సమ్ వాట్ క్యూట్, ఒక లవర్ బాయ్ ఆ ఇమేజ్ లో చూసారు. బట్ మీరు ఫైర్ అవుతున్నప్పుడు మాత్రం కట్టలు తెంచిన కోపం వచ్చేస్తుంది. ఇవి అడుగుతాను అసలు, శ్వేత గారు బాగున్నారా? ఓకే, మీరు లాస్ట్ టైం మెరిసే టైంలో ఎక్కువ విజయ్ దేవరకొండ గారి పేరు జపం చేశారు. సరే ఏంటి గౌతమ్ గారికి ఏమైనా క్రెడిట్ ఇస్తారా? కొంచెం ఆ లిస్ట్ లో ఏమైనా పైన పెడుతున్నారా? No, not really. I think it keeps changing, but at last today, now the experience of working in this movie was completely different. So it keeps changing అన్నారంటే నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయా? ప్రెసెంట్ క్రష్ ఎవరు టాలీవుడ్ లో? now present crush for me is Allu Arjun sir. It keeps changing, you know. Back then, yeah, I think you should say back then I his said name. Vijay. Yeah. అరే ఈయన నేమ్ చెప్పొచ్చు కదా పాపం. గౌతమ్ గారు, డాక్టర్ గౌతమ్. Gautam is like chocolate boy. Everybody loves him only. Don't you like chocolate boys? He's a friend of mine. He's a fan, huge fan following us. Oh my god. Girls especially. యా, సో మీకు ఫస్ట్ మూవీకి దీనికి చూసుకుంటే, ఫస్ట్ మూవీలో కొంచెం రగ్గడ్ లుక్, కొంచెం హెయిర్ ఎక్కువ పెంచుకోవడం, కొంచెం మాస్, ఐ మీన్ డ్రంకర్డ్, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా. ఇందులోకి వచ్చేసరికి కొంచెం నాకు తెలిసి సాఫ్ట్ గానే ఉన్నారు. ఈవెన్ సోలో సాంగ్ లో కూడా చాలా సాఫ్ట్ గానే ఉన్నారు. ఏంటి ఎందుకు అంటే ఇది బాగా సూట్ అవుతుందని అనిపించిందా మీకు ఏమన్నా దానితో పోలిస్తే? అంటే ఆబ్వియస్లీ లైక్ నేను బయట నా పర్సనాలిటీ అన్నది లైక్ కామ్ గోయింగ్ అండ్ సాఫ్ట్ పర్సనాలిటీ, అంటే ఆబ్వియస్లీ అగ్రెషన్ అది కూడా ఉంది, అది చూసిండ్రు ఆబ్వియస్లీ. సో అంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ రోల్. అండ్ నా ఏజ్కి నేను ఇప్పుడు ఉన్న లైక్ నేను నచ్చే ప్రజలకి వాళ్ళందరికీ ఇంకా చేరువ అవుతుంది అనమాట ఈ క్యారెక్టర్. సో ఇట్స్ లైక్ అంటే ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి, సో ఇట్స్ లైక్ అంటే చాలా ఒక చేంజ్ ఓవర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, చాలా మంచి చేంజ్ ఓవర్ ఇది. అంటే ఒక వైపు మూవీ ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది, బిగ్ బాస్ కంటే ఎప్పుడో అయింది, 8 కంటే ముందు లేట్ అవుతూ వచ్చింది. దీన్ని ఎలా చూస్తున్నారంటే, ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ యాంగిల్లో చూస్తున్నారా, లేదు కొంచెం వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయని లేదంటే ఎవ్రీథింగ్ లైఫ్ లో మనం ఆప్టిమిస్టిక్ యాంగిల్లోనే చూడాలి. అంటే మనకి సిచ్యువేషన్స్, ఇప్పుడు ఒక చిన్న ఫిలిం తీసినప్పుడు దాన్ని ఒక పర్ఫెక్ట్ క్వాలిటీతో మనకి బయటికి తీసుకురావాలి అన్నప్పుడు డెఫినెట్లీ మనకి ఆ టైం అన్నది పడుతుంది. అంటే మన దగ్గర ఫుల్ ఎక్స్ట్రీమ్ అమౌంట్స్ ఆఫ్ బడ్జెట్స్ లేకుంటే ఫుల్ రిసోర్సెస్ అట్లా ఉన్న రోజు ఒకటేసారి మల్టిపుల్ గా సైమల్టేనియస్ గా ఎవ్రీ వన్ విల్ బి వర్కింగ్. ఇప్పుడు ఉన్న చాలా చిన్న టీమ్ తోని, చిన్న బడ్జెట్ తోని
ఒక పర్ఫెక్ట్ క్వాలిటీ మనం అచీవ్ చేయాలన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైం అనమాట. మీరు చూసుకుంటే ఎన్నో చిన్న ఫిల్మ్స్ యాక్చువల్లీ చాలా టైం తీసుకొని తీసి దాని తర్వాత రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టిన ఫిల్మ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం, పెళ్లి చూపులు, దెన్ ఈ నగరానికి ఏమైంది కానీ, లేకుంటే అర్జున్ రెడ్డి కానీ, లైక్ ఆల్ దీస్ ఫిల్మ్స్ దే టుక్ 1.5 year 1 year 2 years అట్లా పట్టిన ఫిల్మ్స్ చాలా ఉన్నాయి అనమాట. కొన్ని అంటే ఆల్రెడీ మేకింగ్ అయిపోయి ఇంకా లైక్ ఒక 5-6 months ఆగి దెన్ రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి సరే మనం వెనక బ్యాక్ ఎండ్ పడిన స్ట్రగుల్స్ అవన్నీ ఆడియన్స్కి అనవసరం. సో అది మన కష్టాలు మనం పడతాం. అందుకే మేము ఎప్పుడు బయటికి కూడా లైక్ మేము ఇంత కష్టపడుతున్నామనో లేకుంటే ఈ ట్రబుల్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు ఎక్కడ బయట ప్రస్తావించలేదు. డెఫినెట్లీ ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అంటే ట్రబుల్స్ అండ్ ఆల్, బట్ అవన్నీ అసలు అవసరం లేదు. దాని గురించి మీరు సినిమా చూడండి అని మేము మిమ్మల్ని అడగము. కంటెంట్ వల్లనే లైక్ మీరు సినిమా చూడండి, డెఫినెట్లీ లైక్ ఇట్ విల్ బి లైక్ నైస్ ప్యాకేజ్. అట్ ది సేమ్ టైం మీకు లైఫ్లో మీరు ఒకటి నేర్చుకుంటారు అనమాట. కొన్ని ఫిల్మ్స్ మనకి చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే ఫిల్మ్స్ మనకి చాలా నేర్పిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ ఫిల్మ్ తీసుకున్నా, లేకపోతే లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే లైక్ దంగల్ లాంటి ఫిల్మ్ తీసుకున్నా, సో దాని నుంచి మనం నేర్చుకొని ఏదైనా సాధించాలి అన్న ఒక కైండ్ ఆఫ్ చిన్న సబ్ టెక్స్ట్ ఉన్న ఫిల్మ్స్ ఇవి. సో ఆ కైండ్ ఆఫ్ కేటగిరీలో ఉంటుంది అనమాట ఈ ఫిల్మ్ కూడా. అంటే లైక్ మీకు చాలా సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది అండ్ నిజంగా చాలా డీప్ డౌన్ కనెక్ట్ అయిన పీపుల్. లైక్ నేను ఇది ఎక్కువ ప్లేసెస్లో చెప్పలేదు, ఇప్పుడు రెగ్యులర్ జాబ్స్ చేసేవాళ్ళు లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి అలవాటు పడిన సెక్టర్ 90% వాళ్ళే ఉన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఒక సెకండ్ కనీసం ఒక మూమెంట్ వాళ్ళకి జాబ్ మానేసి లైక్ ఎంత కాదురా లైఫ్ అంటే ఏంటి అన్న ఒక చిన్న రియలైజేషన్ వస్తుంది అనమాట. సో అది చాలా లైక్ కనెక్టింగ్. ఇంటర్వెల్ సీన్ తర్వాత ఒక కైండ్ ఆఫ్ చిన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. సో అది నాకు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అందుకే. సో మీరు చెప్తుంటే నాకు అంటే ఎండ్ ఆఫ్ ద డే సోలో పోయి ఎప్పుడు సోలోగానే మిగులుతాడేమో అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్ జడ్జ్ చేస్తున్నాం అనమాట, ముందే ప్రెడిక్ట్ చేస్తున్నాం ఎలా ఉంటుంది అలా ఉంటుంది మేము అడగలండి. బట్ ప్రొడ్యూసర్ గారు అంటే బేసికలీ మీరు సోలో ప్రొడ్యూసర్ అండి? సోలో అంటే సోలో బాయేనా లేకపోతే ఏమన్నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు? అంటే బేసికలీ మీరే ఎక్కువ ఎదుర్కొనే కష్టాలు ఇలాంటి సినిమాలు అంటే కొంచెం లేట్ అవుతుండే, డీల్ అవుతుండే, బికాజ్ అదంతా ఫ్రూట్ అయ్యి లాస్ట్లో డబ్బులు వచ్చేది రిలీజ్ అప్పుడే, శాటిలైట్ రైట్సో లేదంటే ఈ రైట్సో లేదంటే రిలీజ్కి డైరెక్ట్ వస్తాయి అన్నమాట. సో ఈ మధ్యలో మీరు ఏమన్నా కొంచెం ఎదుర్కొన్నారా? బికాజ్ ఆల్మోస్ట్ బడ్జెట్ అంతా పెట్టేశారు, మధ్యలో ఇవన్నీ అయింది. ఇప్పుడైతే మంచి జరిగింది, ఈయన బిగ్ బాస్కి వెళ్ళడం, ప్రమోట్ చేయడం, అక్కడ కూడా ప్రమోట్ చేశారు, కొంచెం భుజాల మీద వేసుకుని బాధ్యత. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడే డిలే కొంచెం, అంటే మనోడు ఎక్కువ రోజులు ఉండిపోయి రన్నర్ అప్ అయి వచ్చాడు అనేది హ్యాపీ, విన్నర్ అవ్వలేదని రన్నర్ అయ్యాడు. కానీ ఆ టైం టేకింగ్లో డిలే అయింది, రిలీజ్ అనుకున్నాం అప్పుడే. అంటే మీకేమో పెద్ద ఫినాన్షియల్ బడ్జెట్, అదే ఫినాన్షియల్గా ప్రాబ్లం రావడం, దానివల్ల ఏమన్నా పడడం? టైం ఒక్కటే ప్రాబ్లం అనిపించింది. 7 Hills సతీష్ కాదు, మీరు సేఫ్ సతీష్ అయితే సేఫ్గానే ఉంటారు ఎప్పుడు ముందే. ఈ సినిమా నాకు చిన్నవి ఉంటాయి కదండి, టైం టేకింగ్ లోనే డిలే అనేది తప్పితే మిగిలినవి. అంటే యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ సీజన్ 8ది వచ్చినప్పుడు ఒక 10 days ఆలోచించిన అనమాట, వెళ్ళాలా వద్దా ఏంటి ఉండిపోవాలా, అంటే ఫిల్మ్ కూడా ఉంది కదా అని ఆలోచించినప్పుడు సతీష్ అన్న కానీ లేకుంటే డైరెక్టర్ కానీ వాళ్ళందరూ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు సీజన్ 7కి వెళ్ళిండ్రు, ఒక లెవెల్ ఆఫ్ గుర్తింపు వచ్చింది. సో సీజన్ 8కి వెళ్తే మీరు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారని చెప్పేసి వెళ్ళండి అని వీళ్ళు ఎక్కువ నన్ను మోటివేట్ చేసింది, కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం. సో అందుకే లైక్ ఓకే మళ్ళీ జనాలకి చేరువవచ్చు కదా అన్న థాట్ ప్రాసెస్ లో మళ్ళీ వెళ్ళడం జరిగింది. బట్ అంటే గ్రేట్ థింగ్ ఏంటంటే చాలా మంది విన్నాం ఇంతకుముందు స్టోరీస్, కొంతమంది అంటే వాళ్ళ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ లేదంటే ప్రొడక్షన్ హౌసెస్ ఆపేస్తారు, అగ్రిమెంట్ బ్రేక్ చేస్తున్నాం ఇలాంటివి కూడా విన్నాం. బట్ మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని పంపించారంటే అది గ్రేట్ థింగ్ అసలు. అంటే ఇది బేసిక్ గా మాకు ఎప్పుడు ఇది ఒక కంపెనీ, ప్రొడక్షన్ కంపెనీ లేకుంటే ఇది మనం సినిమా తీస్తున్నాం మనము ఏదో ఆ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ దానికంటే ఎక్కువ మా మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. సో ఒక ప్రొఫెషనల్ దానికంటే ఒక ఫ్రెండ్షిప్ ఉంది మా మధ్య. సో అందరూ ఒకళ్ళనొకళ్ళు అంటే మోటివేట్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు పైకి వెళ్ళాలన్న థాట్ ప్రాసెస్లోనే ఉండేవాళ్ళు కాబట్టి డెఫినెట్లీ సో లైక్ దే విల్ థింక్ అబౌట్ అంటే ఈచ్ అదర్, అంటే ఏం చేస్తే ఇతనికి మంచి జరుగుతుంది, ఏం చేస్తే ఏం మంచి జరుగుతుంది అని. సో ఆ మ్యూచువల్ థింగ్ డెఫినెట్లీ అందరి మధ్య ఉండే. సో దట్స్ వై అంటే మీకు ఫిల్మ్లో కూడా కనిపిస్తుంది ఆ నిజాయితీ కానీ లేకుంటే పాజిటివిటీ అన్నది లైక్ ఫిల్మ్ త్రూఅవుట్ లైక్ బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట. సో శ్వేత గారు, సో సీనియర్ గౌతమ్ గారికి సో 5 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, తెలుగు నేర్చుకుంటున్నారా?
Yeah, అర్థమవుతుంది కానీ I just try and speak little very less, but I can understand. So yeah. ఓకే. సో అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్గా చేసిన సినిమాలకి సోలో బాయ్కి కంపేర్ చేసుకుంటే మీరు ప్లాట్ మొత్తం అబ్జర్వ్ చేసి ఉంటారు, స్టోరీ అంతా అబ్జర్వ్ చేసి ఉంటారు, స్క్రిప్ట్ అంతా. సో మేకింగ్లో కానీ స్క్రిప్ట్లో కానీ ఆ పాయింట్లో కానీ ఏదన్నా యూనిక్నెస్ కనిపించిందా సోలో బాయ్కి? First of all, there are two different genres. That was a rom-com and this is completely a family drama. So I feel there's a huge difference in emotions and everything that you do towards the movie. But this was with time things get easy for me. And it was very easy to work with them because they were already well prepared. So I just had to come do my work. Previously we have to do workshop. Back then it was little difficult than today. యాక్చువల్లీ ఈయన యాక్టర్ కంటే ముందు కూడా ఇందులో డైరెక్టర్ రైటర్ ఉన్నాడు. Yeah, I know. ఏమన్నా కొంచెం మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యి ఇది అని He is quite like on intuitive on set that this can happen. So we should do this next. We can do that. So he is always in that thinking mode. So we are not having fun on the set, but he is thinking, and everybody is trying to make it very productive with whatever days we have. So it was a very good experience. యాక్చువల్లీ ఇప్పుడు మన స్టూడియోలో మనం ఒక గొడవ పెట్టబోతున్నాం అనమాట. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్, మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా. Yeah, మీ ఇద్దరికి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? Do you have No, we don't have issues. మరి ఎందుకు బయట అందరూ If I had Shah Rukh Khan and if he had Pawan Kalyan, I think then also there's a no I issue. obviously love అంటే థింగ్ Banyan ఏంటంటే also. యా బయట మీకు తెలుసు కదా నెటిజన్స్ ఇప్పుడు ఏఏ వర్సెస్ పీకే అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు Yeah, కదా. at the end it is So the same that's why. industry, no? It's okay. దాంతోనే ఎవరికి యూజ్ ఎట్లాంటి యూజ్ లేదు. అంటే ఎట్లా మనము ఈయన ఫ్యాన్ అని చెప్పేసి వేరే వాళ్ళని అభిమానిస్తే అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దేవుడికి భక్తున్నై ఉండొచ్చు, అన్న ఇంకొకళ్ళు దేవుడి భక్తి అయి ఉండొచ్చు. ఎవడైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఎవరైనా Whom you connect with, like even in terms of stars. అంటే ఒక మాట చెప్పండి, మేము బాగానే ఉంటాం, మీరు కూడా బాగుంటారు. డెఫినెట్లీ అంటే అభిమానం అన్నది మన మనసులో ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం చూపించవచ్చు వాళ్ళ ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడు, లేకుంటే వాళ్ళకి లైక్ ఎనీథింగ్ మనం చేసుకోవచ్చు. కానీ పక్కన వాళ్ళని అభిమానిస్తున్నారని చెప్పేసి మనము ఎప్పుడు వాళ్ళని తప్పు పట్టొద్దు అండ్ గొడవడాల్సిన అవసరం లేదు. మీ కెరియర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. సో అభిమానం అన్నది డెఫినెట్లీ మంచిది. వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వండి, ఇంకా బెటర్ స్టేజ్కి వెళ్ళండి. బట్ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే అంటే మనం అభిమానించే నటుడి గురించి రిఫరెన్స్ వస్తే మనకి తెలియకుండానే ఒక ఆనందం ఉంటుంది. ఎవరికైనా అది స్పెషల్ ప్రాజెక్ట్. ఈవెన్ నితిన్ గారు కావచ్చు, కొంతమంది చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటూ ఉంటారు ఆ సినిమాలో. మీకేంటి అంటే మీకు రిఫరెన్స్ ముందు నుంచి ఉందా? మీరని ఏమన్నా యాడ్ అయిందా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి అంటే అది లైక్ చాలా స్పాంటేనియస్ గా ఆర్గానిక్ గా వచ్చిన సిచ్యువేషన్. సో లైక్ బాగుంటది అనమాట మూవీలో కూడా. సో అండ్ ఒక సాంగ్ లో కూడా యాక్చువల్లీ నేను నిలబడి ఉంటా, అటు మహేష్ బాబు గారి ఫోటో, ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో. సో నేను అది చూసి ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి అడిషనల్ గా ఒక బొట్టు పెట్టినాం అనమాట. అంటే మాకు గాడ్ కదా అని చెప్పేసి చిన్న అది ఒక సబ్ టెక్స్ట్ లాగా, అంటే అది ఎవరంతా గమనించకపోవచ్చు. అండ్ ఒక సాంగ్ లో మేము ఇట్లా డాన్స్ చేస్తుంటే యాక్చువల్లీ లిరికల్ వీడియోలో ఉంటది అది సోలో బాయ్ టైటిల్ ట్రాక్ లో. నేను ముందుంటా, బ్యాక్గ్రౌండ్ లో ఒక అతను చేతిలో ఇది కర్పూరం పెట్టుకొని పవన్ కళ్యాణ్ కి ఇట్లా పూజ చేస్తుంటాడు అనమాట, పవన్ కళ్యాణ్ గారికి. సో ఆబ్వియస్లీ నాకు అభిమానం కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా హారతి ఇస్తూ ఉంటాడు. సో అవన్నీ చిన్న చిన్న సబ్ టెక్స్ అవి చిన్న మేము ఇంక్లూడ్ చేసినాం అనమాట. అంటే సడన్ గా వై డు యు వాంట్ టు రివీల్ ఇట్ ఇన్ సీజన్ 2? అంటే సీజన్ 1 లో మాకు అంత తెలీదు. గౌతమ్ కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అని మాకు తెలియదు. సీజన్ 2 లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసింది. అంటే నేను యాక్చువల్లీ సీజన్ 7 లోకి వచ్చినప్పుడు నేను ముందు మాట్లాడిన మాటలు కానీ ఎప్పుడైనా ప్రెస్ లో కానీ ఎప్పుడైనా చెప్పినవి అప్పటికి నేను అంత పాపులర్ అవ్వలేదు కదా, ఎక్కువ రీచ్ అవ్వలేదు. నేను సీజన్ 7 కి వచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని రీల్స్ అవన్నీ వైరల్ అయినాయి అనమాట, పాతవి. అంటే నేను పవర్ స్టార్ గురించి చెప్పినవి అవన్నీ. ఈవెన్ నా ఫస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా చెప్పిన అనమాట నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజే రిలీజ్ చేసినాం మేము సినిమా, అది నా ఫస్ట్ ఫిల్మ్ సెప్టెంబర్ 2 రోజు. సో అట్లా అది చెప్పడం జరిగింది. దెన్ నేను సీజన్ 7 నుంచి వచ్చిన తర్వాత చరణ్ అన్న బర్త్డే దానికి ఫ్యాన్స్ ఇన్వైట్ చేసిండ్రు. అది కూడా నేను సీజన్ 7 సీజన్ 8 అది సీజన్ 8 లో ఉన్నప్పుడు వైరల్ అయింది అది. సో నేను అప్పుడు చరణ్ అన్న ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్, మెగా అభిమాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా తెలిసింది. దాని తర్వాత చాలా మంది
అంటే అనుకున్న మిస్కన్సెప్షన్ ఇది. నేను అంటే పబ్లిక్గా ఎక్కువ లైక్ అంత అది రాలేదు కాబట్టి టాపిక్ నేను చెప్పలేదు కానీ, సో ఆ కండువా నేను ఏదో పవర్ స్టార్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళతో ఓట్స్ వేయించుకుందాం అని చెప్పేసి చేసిన అని చెప్పేసి కొంచెం మంది బయట నుంచి ఆరోపణలు చేసి అనుకున్నారు, అలాగే సో అనుకున్నారు. కానీ దాని రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ లైక్ ఇప్పుడు ఓన్లీ నేను పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే నాకు వేరే ఫ్యాన్స్ అగేన్స్ట్ అయిపోతారు కదా, సో అప్పుడు ఆ మాత్రం థింకింగ్ నాకు ఉండదు. అట్లా పవర్ స్టార్ గారి గురించి అని కాదు. సో అది లైక్ కార్మికులకి చిహ్నం యూజువల్లీ ఒక రెడ్ టవల్ అన్నది. సో ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అది వేసుకునేది కార్మికుల చిహ్నం అని చెప్పేసి, సో కష్టపడేవాడికి శ్రామికుడికి అది ఒక చిహ్నం అని చెప్పేసి ఆయన చెప్తారు. సో ఆయన స్పీచెస్ కానీ అవన్నీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటే అది నాకు కైండ్ ఆఫ్ అవును ఇది నిజమే కదా అని చెప్పేసి. అండ్ మనం నామినేషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రతి మనిషిలో భయము లేకుంటే ఇన్సెక్యూరిటీస్ అన్ని చాలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. సో నేనేమనుకున్నా అంటే లైక్ నాకు యూజువల్లీ సీజన్ 7లో కూడా నేను పంచగట్టింది ఏంటంటే, ఒక్కసారి నేను ఆ పంచలోకి ఆ కండువాలోకి వెళ్ళిపోయిన తర్వాత నన్ను నేను ఒక 1 సెకండ్ అద్దంలో చూసుకోగానే నాకు నేను ఒక రెబెల్ లాగా కనిపించేటోని. అండ్ నేను అక్కడికి వెళ్ళి అదే రెబెలియస్నెస్ తోని ఫైట్ చేసేటోని. సో దట్స్ ఫర్ మై కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నేను పెట్టుకున్నది ఒకటి తప్ప మిగతా ఏం లేదనమాట. ఈవెన్ నేను కూడా అలాగే ఫీల్ అయినప్పుడు సీరియస్లీ ఓపెన్ గానే చెప్తున్నాను, బట్ తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది ఎండ్ ఆఫ్ ద సీజన్. యా ఓకే. సో బట్ మీ విషయానికి వస్తే ఎందుకంటే జూకే గానే క్యూ అంటే ఎందుకు ఇష్టం? Well, I feel he is very hardworking. I think the only star after being successful who continues to work very hard in every project of his. And that I think audiences seen throughout his movie career. So I think people who are very well disciplined and very hardworking are very attractive. And we can see in their work also. సో ఇంతకు ముందు అల్లు అర్జున్ గారు అంటే ఏదైనా మెటాఫర్ కంపేర్ చేయమంటే మెటాఫర్లో చెప్పమంటే ఒక్కొక్కరు చెప్పేవారు. లైక్ డ్యాన్స్ గురించి దాని గురించి ఒక్కొక్కటి కంపేర్ చేసి చెప్పేవారు. ఇప్పుడు అందరూ వైల్డ్ ఫైర్ అంటున్నారు. హూ ఈజ్ అల్లు అర్జున్ అంటే వైల్డ్ ఫైర్. Yeah, right? That is true. That is true. He is so good at, no, I think he knows, he's the only actor who knows a lot about filmmaking. Even before doing his scenes, I think he knows where the camera angle is, how close the camera is going to come to him, how to react in a fight scene, because the impact has to stay in a certain way and the reaction. So I think he's a very intelligent actor. బట్ ఈయన కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఏమన్నా వైల్డ్ ఫైర్, హ్యావ్ యూ సీన్ ఎనీ వైల్డ్ ఫైర్ ఇన్ హిమ్? Yeah, I saw a few clips on Instagram, but I've never seen him like that on sets. Okay. Fortunately, Fire, fire, but yeah, but sometimes it's required, right? When you're on a television which has a, you know, like it is a live show, so yeah. యాక్చువల్లీ నేను షోలోకి వెళ్ళినప్పుడు వేరే బయట నుంచి సెలబ్రిటీస్ వస్తారు కదా, ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండింగ్ ఆఫ్ ద సీజన్ చాలా మంది అంటే నా గేమ్ ఎలా ఉంది అట్లా ఇట్లా అంటే వైల్డ్ ఫైర్ అని నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే తెలిసింది అంటే అప్పుడే పుష్పలో వైల్డ్ ఫైర్ ఆ డైలాగ్ బాగా వైరల్ అయింది. అట్ ద సేమ్ టైం నాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఆ ఫైర్ అదంతా మిక్స్ చేసి సో దాన్ని అట్లా రిలేట్ చేసిండు అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైంది. అంటే యాక్చువల్లీ సీజన్ 7 సీజన్ 8లో కూడా మీరు సేమే ఉన్నారు. బట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రెండిట్లో మేబీ సమ్ టైమ్స్ మీరు తీసుకున్న పాయింట్ రాంగ్ అవ్వచ్చు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఏ పాయింట్ తీసుకున్నారో ఆ పాయింట్ కి చాలా దాని మీద ఒక కాన్ఫిడెంట్ గా నిలబడతారు. ఆపోజిట్ ఎవరున్నా కూడా చాలా ఒక గట్స్ కావాలి కదా ఎదిరించాలంటే. ఎక్కడైనా పోనీ ఒకవేళ భయపడినా ఫస్ట్ ఎదిరించేద్దామని కెమెరా సెన్స్ ముందు ఎదిరించేద్దామని అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే అన్న దొరికేస్తారు. ఏదో టైంలో భయపడతారు, అమ్మ కొంచెం దొరికేస్తారు. మీ దగ్గర లేదు అంటే మీరు చాలా గట్సి అని అప్పుడే అర్థమైంది. అంటే నాకు ఒక క్లియర్ కట్ పర్స్పెక్టివ్, అంటే నేను ఈ విషయాన్ని ఇలా అనుకుంటున్నా అన్నది నా క్లియర్ కట్ పర్స్పెక్టివ్. అందుకే నేను చెప్పడం కూడా ఇది నా పర్స్పెక్టివ్ అనే చెప్పేటోని తప్ప ఇదే కరెక్ట్ నువ్వు రాంగ్ అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ డే నథింగ్ ఈజ్ రైట్ అండ్ నథింగ్ ఈజ్ రాంగ్. ఇట్స్ అబౌట్ ద పర్స్పెక్టివ్ కదా. ఎదుటి పర్సన్కి అది కరెక్ట్ అనిపించవచ్చు, అతను పెరిగిన వాతావరణం, అతను చూసిన లైఫ్ ఇది నాకు కరెక్ట్ అనిపించవచ్చు, నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన లైఫ్. సో నో వన్ ఈజ్ కరెక్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే 2 టర్మ్స్ మీరు సీజన్ 7లో శివాజీ గారు తెలిసింది అప్పటికే. శివాజీ గారు ఎలా అయిపోయారంటే హౌస్ కు ఒక గురువులా అయిపోయారు, ఫాదర్ ఆఫ్ ద హౌస్ లా అయిపోయారు. ఆ టైంలో ఆయన ఎదిరించడం అనేది, ఒకవేళ నచ్చకపోతే విభేదించడం అనేది చాలా గట్సి ఏం. ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్ గేమ్ అని చెప్పి పదే గ్రూప్ గేమ్ అని నోట్లోంచి రావడం అనేది చాలా, అందరూ వస్తారు కదా ఏంటి ఎలా అంటున్నావు అని చెప్పి మళ్ళీ అనేవారు మీరు. నాకు అది నచ్చేది, చాలా గట్సి అనమాట. బట్ ఒకటి వింటున్నాం ఎక్కువగా అంటే ఏంటంటే బిగ్ బాస్ లో వచ్చే క్రేజ్ ఒక రేంజ్ క్రేజ్. మీరు కూడా నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లో వీటిలో మీ ఫాలోవర్స్ పెరగడం, మీకున్న బయటకు వస్తే మీకు చుట్టూ చేరడం ఇవన్నీ చూసుంటారు. బట్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ బిగ్ బాస్ స్క్రీన్ లో చూసిన వాళ్ళని సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి అంత ఇష్టపడరు. వాళ్ళని ఇక్కడ వరకే లిమిట్ చేసేస్తున్నారు, వాళ్ళకి లిమిటేషన్స్ ఎంతవరకే పెడుతున్నారు అని చెప్పి వింటాం. దానికి మీరు ఏమంటారు? సో అది ఆ లిమిటేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ సీజన్స్ నుంచి వచ్చిన లైక్ శివాజీ అన్న రీసెంట్లీ కోర్ట్ ఫిల్మ్ చాలా ఫిల్మ్స్ చేశాడు. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇప్పుడు ఫిల్మ్ అనే ఫార్మాట్ కి
ఫిల్మ్ అనే ఫార్మాట్, బిగ్ బాస్ అనే ఫార్మాట్ డిఫరెంట్. సో లైక్ నువ్వు మంచి కంటెంట్ చేసిన రోజు, ఇప్పుడు నేనే కదా, ఇప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన అన్న విషయం పక్కన పెడితే ఎనీవన్ కెన్ బికమ్ అన్ యాక్టర్. ఐ బిలీవ్ దట్. నిజంగా కంటెంట్ బాగుంది, నువ్వు 2 గంటల సినిమా నువ్వు ఎక్స్ట్రాడినరీగా తీయగలిగినావు అంటే లైక్ అసలు ఎవ్వరు ఊరి పేరు తెలియని వ్యక్తి కూడా వచ్చి తీసి అది జనాల్లోకి రీచ్ అవుతే అది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో బిగ్ బాస్ కి దానికి అసలు లింక్ లేదు. అంటే నేను అనేది ఏంటంటే డెఫినెట్లీ మీరు హీరో మెటీరియల్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీరు హీరో మెటీరియల్, నేను అక్కడ వెనక్కడికి ఇట్లా థింగ్ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ని చూసి ఈవెన్ తేజ సజ్జా గారు ఫేస్ చేశారు. ఆయన హనుమాన్ సినిమాకి వచ్చేసరికి స్టిల్ ఆయన చైల్డ్ గానే చూసారు. క్వశ్చన్స్ ఆయనకి రైజ్ అయ్యే క్వశ్చన్స్ కూడా ఇంకా హనుమాన్ సినిమాతో ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే కంటెంట్ బాగుందని. అవునవును. ఇప్పుడు ఆయన సక్సెస్ కొట్టే వరకు, ఒక ఫ్యూ ఫిల్మ్స్ తీసే వరకు అదే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైతే హనుమాన్ సక్సెస్ అయిందో అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నారు, సో ఆయన చాలా చిన్న చిన్న రోల్స్ చేసిండ్రు, సడన్ గా లైక్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ 2-3 పడ్డాయి, సూపర్ స్టార్ అయిపోయిండు. సో అట్లా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ అన్నది మనకి పర్ఫెక్ట్ గా పడుతుంది. ఇప్పుడు నాకంటే టాలెంటెడ్ వాడు, నాకంటే ఎక్కువ స్కిల్ ఉన్నోడు ఆపర్చునిటీ లేకుంటే వాడు అసలు కనీసం జనాలకు తెలియదు. ఇప్పుడు నాకంటే అసలు తక్కువ టాలెంటెడ్ వాడు, నాకంటే తక్కువ స్కిల్ ఉన్నోడు, వాడికి ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ పెట్టి బాగా అతనికి సెట్ అయ్యేటట్టు మేకింగ్ చేసి తీసి సక్సెస్ కొట్టి అతను ఎక్కడో సూపర్ స్టార్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ని అలా కుదరాలి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టాలెంట్, నాట్ జస్ట్ అబౌట్ స్కిల్, నాట్ జస్ట్ అబౌట్ ఆపర్చునిటీ. అన్ని మనకి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా అవి అలైన్మెంట్ అయ్యి మనం ప్రాపర్గా డెలివర్ చేసిన రోజు అది అవుతుంది. డెఫినెట్లీ మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్ నార్మల్గా ఒక ఫ్రెషర్ వస్తే ఎంతమంది పుల్ అవుతారో తెలియదు, కానీ మీకు ఎంతో మంది పుల్ అవుతారు. ఆడియన్స్ కి టికెట్స్ కొంటారు, టికెట్స్ దిగుతాయి, అక్కడ వరకు ఓకే. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి 1, 2, 3 సినిమాల వరకు చూస్తారు. కంటెంట్ ఏమీ లేదు, రెగ్యులర్ కంటెంటే వస్తున్నారంటే అప్పుడు పడుతుంది. అప్పటి నుంచి లేదురా అని ఒక మార్క్ పెడతారు. అప్పుడు నాకు ఇది లైక్ నాకు ఇది చాలా క్లియర్ గా తెలుసు. మీరు చెప్పింది 100% రైట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సోలో బాయ్ అన్న ఫిలిం ఏదైతే ఉందో, నాకు దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండే అంటే, నేను సతీష్ అన్న కూడా అన్న నాకు ₹1 వద్దు సినిమాకి, నాకు సినిమా రిలీజ్ అయ్యి ప్రాఫిట్స్ వస్తేనే డబ్బులు ఇవ్వండి, నేను నా సినిమా అనుకునే భుజాల మీద మోసుకొనే కష్టపడతాను, నాకు ₹1 వద్దు అని చెప్పేసి ఫ్రీగా చేసిన నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిలిం, నాకు ఒక ఫిలిం ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అన్న కూడా తెలుసు, ఆయన సతీష్ అన్న కూడా కాల్ చేసి మీ హీరోతో చేయించండి అన్నారు. స్టోరీ విన్నా, నచ్చలేదు, 30 లక్షలు ఇస్తామన్నారు. ఆయన కూడా నాకు చేయాలని అనిపించలేదు. అది జస్ట్ ఒక 30 days, అరే డబ్బులు వస్తున్నాయి కదా మనము ఏదో ఒకటి అని చేసి ఒక 30 days ఆఫ్ మై లైఫ్ నేను ఖాళీగానే ఉంటా, కానీ అట్లాంటి ఫిల్మ్ చేయాలని అనుకోను నేను. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ మనకి ఫైనాన్స్ అది ఇది అన్నది 100% మనిషి బ్రతకడానికి ఇంపార్టెంటే, కానీ మనం ప్యాషన్తోని కూడుకున్న ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఫైనాన్స్ని చాలా లైక్ చివరి ప్రయారిటీగా పెట్టాలి. ఫస్ట్ ఎక్సలెన్స్, దెన్ లైక్ మంచి కంటెంట్, అన్నీ అది అయిన తర్వాత ఫైనాన్స్ ఈజ్ ద లాస్ట్ థింగ్ అనమాట నా కోసం ప్రయారిటీ లిస్ట్లో. సో అందుకే నాకు సోలో బాయ్ ఫిల్మ్ తర్వాత నేను బిగ్ బాస్ 8 నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఫ్యూ స్క్రిప్ట్స్ విన్నా, కానీ నేను వెంటనే యాక్సెప్ట్ చేసేసి అనౌన్స్. ఇప్పుడు చాలా మంది లైక్ అనుకుంటారు అరే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయొచ్చు కదా అని, కానీ నాకు తెలుసు ఒకవేళ 2-3 ఫిల్మ్స్ చేసి అవి కంటెంట్ బాగాలేదు అంటే అక్కడే ఆగిపోతుంది మన కెరియర్. సో దాని బదులు నేను సంవత్సరానికి ఒక సినిమా చేసిన, 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసిన, ఎగ్జాక్ట్ మంచి కంటెంట్ తో వస్తే డెఫినెట్లలీ. అంటే ఎవరన్నా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వరుస పెట్టి చేసేద్దాం సైన్స్, ఒక 5 సినిమాలు అనౌన్స్ చేస్తాడు, ఎప్పుడు లేదు అట్లాంటిది మైండ్ సెట్. బట్ యు నో ద ఆడియన్స్ పల్స్, డాక్టర్. యా. సో సార్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మన హరిహర వీరమల్లు సినిమా విషయంలో ప్రొడ్యూసర్ గారు ఆయన పాపం చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పటిదాకా. ఈ థియేటర్స్ ఇష్యూ ఒకటి రైజ్ అవుతుంది. అసలే ఇప్పుడు ఓటీటీ వల్ల, ఓటీటీ మధ్యలో ఆడియన్స్కి థియేటర్స్కి వచ్చిన గ్యాప్లో, పాండమిక్లో ఓటీటీ బాగా ఇన్వాల్వ్ అయిపోయింది, దూరిపోయింది మధ్యలో. సో ఆడియన్స్ని ఇంకా దూరం చేసింది నిజం చెప్పాలంటే. 1 monthలో ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది అనే ఆలోచన వచ్చేసింది. సో ఈ టైంలో ఈవెన్ పెద్ద వాళ్ళే ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ థియేటర్స్ ఇష్యూ ఒకటి రైజ్ అయింది. మన సినిమాకి ఇప్పుడు ఏమన్నా థియేటర్స్ ఇష్యూ, ఈ థియేటర్ ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందంట? అదేం లేదు, ఏం లేవు. ఫిలిమ్స్ 2 రిలీజ్ ఉన్నాయి, తమ్ముడు అండ్ ఈ తమ్ముడు. ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే మాకు ఇచ్చింది డేట్. సో మేము మల్టిపుల్ డేట్స్ ఇట్లా ఈ జూన్ ఎండింగ్ కానీ జూలైలో కానీ ఏ డేట్ బాగుంటుంది ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నప్పుడు July 4th విల్ బి ద పర్ఫెక్ట్ డేట్. ఎందుకంటే ఒకటే రోజు ఆల్మోస్ట్ ఒక 3-4 ఫిల్మ్స్ కూడా అకామిడేట్ చేయగలుగుతారు. పెద్ద ఫిల్మ్స్ అయితే ఒక 2 ఫిల్మ్స్, 2 బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా అకామిడేట్ చేయగలుగుతారు.
సో మనం తీసిన రేంజ్లో మనకి ఎన్ని థియేటర్స్ కావాలి, ఎంతమందికి రీచ్ చేయాలి అని చెప్పేసి మాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి దోస్ స్క్రీన్స్ ఆర్ లైక్ ఫిక్స్డ్ అనమాట. మాకు నో ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఆ టైంలో మేము ఫిక్స్ అయ్యే టైంలో కింగ్డమ్ ఉండే, దెన్ మా ఫిల్మ్ ఉండే, అయినా కూడా అకామిడేట్ అవుతుంది అన్నారు. ఇప్పుడు కింగ్డమ్ ఏదో వెనక్కి వెళ్తుందని చెప్పేసి దెన్ నితిన్ గారి అనౌన్స్మెంట్ రాగానే అర్థమైంది అందరికి. కింగ్డమ్ వెనక్కి వెళ్ళింది, తమ్ముడు వచ్చింది. సో ఇప్పుడు కూడా జస్ట్ 2 ఫిల్మ్స్ కాబట్టి ఈజీలీ అకామిడేట్ అయిపోతుంది. బట్ అంటే నార్మల్ గా జూలై 4th అంటే ఆ టైంలో ఏ ఆడియన్స్ కి ఎక్కువ క్యాటర్ చేయొచ్చు మన సినిమా? అంటే మీకు ఒక అంచనాలు ఉంటాయి కదా, ఈ టైంలో మే అంటే ఫ్యామిలీస్ మొత్తం వస్తాయి సెలవులు కాబట్టి, లేదా సంక్రాంతి, స్టూడెంట్స్, ఫ్యామిలీస్, ఎవ్రీవన్. అంటే ఈ ఫిల్మ్ లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే ఏబిసి అట్లా కేటగిరీస్ ఉంటాయి, లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకి అని ఉంటుంది. సో ఇది అలా కాకుండా అంటే యంగ్స్టర్ స్టోరీయే, కానీ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడగలిగేలాగానే డిజైన్ చేసినాం. అంటే ఎక్కడ ఒక లైక్ వల్గర్ వర్డ్ కానీ, చిన్న బూతుమాట కానీ, లేకపోతే చిన్న లైక్ ఓవర్ ద టాప్ రొమాన్స్ కానీ ఏది ఉండదు. చాలా క్లీన్, అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిల్మ్ అనమాట. కంప్లీట్ యూ సర్టిఫికేట్. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. లైక్ ఎవరికి ఒక్క ప్లేస్ లో అసభ్యకరంగా అనిపించదు. చాలా లైక్ నీట్ గా తీసిన ఫిల్మ్. సో ఎనీవన్ కెన్ వాచ్ దిస్. అంటే మెయిన్లీ ఒక యంగ్స్టర్స్ కి స్టోరీ, వాడు కనెక్ట్ అవుతాడు బేసిక్ గా. కానీ పెద్దవాళ్ళు కూడా చూస్తే ఏంటంటే వాళ్ళ పిల్లల గురించి, లేకపోతే ఫర్దర్ జనరేషన్స్ గురించి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, అంటే వాట్ పీపుల్ గో త్రూ అన్నది. సో శ్వేత గారు, ప్రీవియస్లీ మీరు హాఫ్ శారీస్ ఇవి కొంచెం ఎక్స్ప్లోర్ చేశారు. ఇప్పుడు కొంచెం మీకు సిమిలర్ గా ఉండే క్యారెక్టర్ ఐ థింక్ కాస్ట్యూమ్స్ వైజ్ కావచ్చు. No, not at all. It's completely different. That was a fashion designer. This is a very regular female who is working and trying to take care of the family. So yeah, it's completely 2 different characters. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కొంచెం ప్రాస్థెటిక్ మేకప్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన క్యారెక్టర్స్ ఎక్కువ రావచ్చు మీకు. అంటే ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుందా కొత్తదనం? I want to explore for sure. But depends on what projects you get, right? We don't get to decide, unfortunately. Okay. But I would love to experiment and do something more where, you know, I can probably act more, but something that is more related to rom-com or action movie. That's something I didn't try action, so I would want to do that. Yeah, this one is romantic action అండి. Action This is family romantic drama. drama. యాక్షన్ ఉంటది కానీ చాలా romantic ఒక drama. మోతాదులోనే ఉంటది. It's a family మెయిన్లీ drama. ఎమోషన్ అండ్ డ్రామా, ఆ క్యారెక్టరైజేషన్స్ అవి Family drama. మెయిన్ ప్లేస్. బేసికలీ అమ్మాయిల దగ్గర ఈ టర్మ్స్ వింటూ ఉంటాం, రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్. అంటే గౌతమ్ గారిని రెడ్ ఫ్లాగ్ అంటారా, గ్రీన్ ఫ్లాగ్ అంటారా మీరు? He's green flag. ఎందుకు గ్రీన్ షర్ట్ వేసుకున్నారు? ప్రొడ్యూసర్ గారు కూడా గ్రీన్ షర్ట్ వేసుకున్నారు. Producer Garu is also green flag. ప్రొడ్యూసర్ గారి గురించి ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తారులేండి రివ్యూ కానీ. కాదు No, యాక్చువల్లీ he's a very God-fearing person. Like, as in, he's a devotee and very spiritual, very positive attitude. And Gautam is very calm. With me, he's very calm, composed. Yeah, అంటే I tease him, he doesn't tease me. He's very good to me. So, యాక్చువల్లీ ఆయన కొంచెం స్పిరిచువల్. బికాజ్ ఏంటంటే మనం 7 hills వెళ్ళాలంటే ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తాం. ఆయన రోజు ఆయన పేరు వింటూనే 7 hills ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. yeah, he's a family man, so he's good. హౌ కెన్ యూ డిఫైన్ రెడ్ ఫ్లాగ్ అండ్ గ్రీన్ ఫ్లాగ్? How do I define red flag and green flag? Very good question. Anything that gets you peace in life is a green flag. Anything that disrupts you or takes away your basic core value of life or shakes you to be a bad person or to making you very vulnerable, that's a red flag. బట్ అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా, కేర్ చేయకుండా అంటే మీరు కేర్లెస్ గా ఉన్నారని యూ విల్ ఓన్లీ బ్లేమ్ హిమ్. Then No. It is about basic values. As in, privacy. Green flag. No, green flag is a lot to do with how you grow together in a relationship. And red flag is somebody who is very self-obsessed. He will not take care of others, but he'll only take care of being very selfish. So you should understand how things will move in life for you. There are temporary people, there are permanent people. So always stick to people who will be with you, irrespective of what the situation is. జస్ట్ ఒక సినారియో అడుగుతున్నాను. అంటే ఒక పర్సన్ ఉంటాడు, బట్ రెగ్యులర్లీ డైలీ చెప్తాడు ఐ లవ్ యూ అని. No use. ఒక పర్సన్ ఉంటాడు అసలు ఐ లవ్ యూ అని చెప్పడు, బట్ హీ విల్ కేర్ యూ. See, words don't matter, but action matters. That's why saying I love you 100 times also zero effect. But what you do, like your action speaks louder than your words. So action is, you will get to know what that real person is. So yeah, that is how our parents' love is also. Parents don't tell us I love you every day, but they continuously take care of us. Yes. So these all fake people will give you I love you bullshit every day. ఐ లవ్ యూ చెప్పకండి అమ్మాయికి కొంచెం తెలివితేటలు వచ్చినాయి. ఐ లవ్ యూ చెప్పకుండా వాట్ అబౌట్ సోలో బాయ్? సోలో బాయ్ ఇస్ a green flag or red flag? Solo boy is a
double green flag actually because he's a perfect family person and he's growing also in his life. He has different phases that we've shown of Gautam's character in the movie. So every time he's learning something from his experience and he's growing as a person, as a human, being a better person than what he was. That is all even we do today. With time we get ఏదైనా ఒక better. పర్టికులర్ టైంలో హ్యావ్ యూ ఫర్గట్ యువర్ ఓన్ ఐడెంటిటీ అంటే మీరు రియల్ గా ఫీల్ అయిపోయి It happens and it is very important to happen that. Only when you forget then you can recall and bounce back. It is very important. ఏమైనా పాస్ట్ లో ఏదన్నా ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైనా గుర్తొచ్చారా సోలో బాయ్ చూసినప్పుడు Not really. ఇద్దరు క్యారెక్టర్ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ గురించి ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి సోలో బాయ్ ఐఎమ్ టాకింగ్ Like, can I relate to any of the character? yes Not really. I am in not that phase of life yet. So I cannot relate to my story, but I was just trying to do justice to my character. But I am not in that phase yet. I'm quite in a very working phase, happy with my family phase. So yeah. ఓకే సో మీరు ఏంటి కొంచెం ట్రెండ్ సెటరా అంటే నాకు ఏమనిపించింది అంటే 21 years కి పెళ్లి చేసుకుందాం అనుకున్న వ్యక్తి 28 వచ్చినప్పుడు ఆ కొద్ది సోలోగా ఉంటాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటిది ఇది కొత్త ట్రెండ్ లైక్ డెఫినెట్లీ కొత్త ట్రెండ్. యాక్చువల్లీ ఆ ఏజ్ లో ఎవరైనా సోలోగా ఉండాలి, ఈ ఏజ్కి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటా అనాలి. మీరు రివర్స్ చేశారు కదా కొంచెం. ది ఎండ్ ఆఫ్ డే మనకి సెట్ అవ్వాలి కదా పర్సన్, టైం వస్తే అవ్వచ్చు అంతే. ఆర్ యూ విల్లింగ్ ఓపెన్ గా ఉన్నారా ఇప్పుడు? ఓకేనా అంటే నేను లైఫ్ లో దేనికైనా లైఫ్ లో చాలా ఓపెన్ గానే ఉంటా. అంటే లైఫ్ మనకి ఏమి ఇస్తుంది అన్నది నిజంగా యాక్చువల్లీ నేను ఎక్కడో చదివినానో విన్నాను, మనము లైఫ్లో ఏదైనా చేద్దాము అని అనుకుంటూ మనం ప్లాన్ చేస్తున్నప్పుడు లైఫ్ మనకి ఏదైతే చేస్తుందో అదే లైఫ్ యాక్చువల్లీ. సో ఇది నేను చెప్పింది కదా యాక్చువల్లీ, నేను ఆల్రెడీ ఎక్కడో విన్నా, నాకు గుర్తురావట్లేదు ఎక్కడ విన్నాను కానీ దట్స్ ట్రూ. ఎందుకంటే నేను రిలేట్ చేసుకోగలిగినాను నా లైఫ్తోని. సో మనము ఇది చేద్దాము, లేకపోతే వీళ్ళని పెళ్లి చేసుకుందాము, వీళ్ళని ప్రేమిద్దాం, వీళ్ళు మనతో ఉంటారు, లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటారు, అది ఏది వర్కౌట్ కాలేదు నాకు లైఫ్లో. లేకపోతే నేను లైఫ్లో ఇది చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నా, రైటర్ అవుదాం అనుకున్నా, యాక్టర్ అయినా. సో లైక్ అట్లా నేను అంటే అనుకున్న దానికంటే నాకు లైఫ్లో ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నా, కానీ లైఫ్ హ్యాస్ సంథింగ్ అదర్. అంటే నేను అసలు ఇక ఫిలిం సైడ్ వదిలేద్దాము ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 నేను పెళ్లి చేసుకొని డాక్టర్ లాగానే జాబ్ చేస్తూ సమ్ పీజీ చేసుకొని లైక్ మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోదామని అనుకున్నా. సడన్గా అది బ్రేక్ అయ్యేసరికి నాలో ఏదో చేంజ్ అయ్యి లేదురా ఏదైనా సాధించాలి, సంథింగ్ గొప్పగా చేయాలని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ నాలో స్టార్ట్ అయింది. దెన్ నేను ఈ ఫీల్డ్ వైపు వచ్చిన, అందరికీ ఇప్పుడు తెలియగలిగిన. సో లైఫ్లో మనం ఏది అనుకున్నట్టు జరగదు యాక్చువల్లీ. సో లైఫ్ విల్ హ్యావ్ బెటర్ ప్లాన్స్ యాక్చువల్లీ. ఏదైనా డేజావు మూమెంట్ లా అనిపించిందా? అంటే ఒక సీన్ పర్టికులర్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ లో మీరు ఆల్రెడీ పాస్ట్ లో ఒక డేజావు అంటే బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం నాకు డేజావు. సీజన్ 7 కి వెళ్ళేటప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ సీజన్ 8 కి పిలుస్తారు, మళ్ళీ నేను వచ్చి అది అప్పుడు వచ్చిన నెగిటివిటీ ఇప్పుడు పాజిటివిటీ అయ్యి అందరు నన్ను ఇంత లైక్ చేస్తారు, మళ్ళీ రన్నర్ అప్ అవుతా. సో అవన్నీ లైక్ వెరీ డిఫరెంట్ సర్రియల్ మూమెంట్స్. అంటే నేను వెళ్ళే జస్ట్ 10 days ముందే నాకు తెలిసింది, సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు తెలియలేదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్గా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను యాక్టర్ అవ్వాలని నాకు అంత కాన్ఫిడెన్స్ లేకుండే, కానీ చిన్నప్పుడు అనిపించేది సినిమాలు చూసినప్పుడు అరే హీరో అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా మనకి మైండ్లో. అంటే ప్రతి మనిషికి ఉంటుంది అది, సినిమా హీరో కానీ అదంతా లైక్ క్రికెటర్ కానీ అరే మనం కూడా అయితే బాగుంటుంది అన్న వరకు ఆగిపోతారు చాలామంది. నాకు కూడా అలాంటిది ఉండే చిన్నప్పుడు, కానీ దాన్ని ఎక్కువ నేను పట్టించుకోలేదు. కానీ ఎట్ ఎ పాయింట్ ఇది నాకు జరిగి మళ్ళీ నేను ఈ సిచ్యువేషన్ నుండి ఒక సినిమా చేసి ఇప్పుడు మళ్ళీ ప్రజల ముందుకి వస్తుంటే నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేసినాము. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఆబ్వియస్లీ వీడేంటి ఒక 2 సినిమాలు చేసిండు, ఒక యంగ్స్టర్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చిండు అంతవరకే చూస్తారు. కానీ నేను ఇక్కడ వరకు రావడానికి నేను లైఫ్లో ఏ స్టేజ్ నుంచి ఇక్కడ వరకు వచ్చినో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఫర్దర్గా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా ఏంటి నా మైండ్లో ఏముంది అన్నది కూడా నాకు మాత్రమే తెలుసు. సో అది నేను బయట పాయింట్ ఆఫ్ వ్యూస్ని ఎక్కువ పట్టించుకోను. బట్ లైఫ్ ఈజ్ గుడ్ లైక్ దిస్. అంటే ఒక పాయింట్ మాత్రం నేను అబ్జర్వ్ చేశాను, అంటే మీరు చాలా మీరు తీసుకున్న పాయింట్ మీద చాలా స్టాండ్ నిలబడి ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే కొంచెం ఈజీగా త్వరగా సెన్సిబుల్ ఏంటంటే కొంచెం హర్ట్ అయిపోతారు. అది రేపు పొద్దున్న రిస్క్ అవుతుంది, బికాస్ ప్రతి ఒక్కరు వైల్డ్ గానే ఉండాలి, మీరున్నట్టే చాలా గట్సీగానే ఉండాలి. అందుకే డైలాగ్ ఉంటారు కదా, రిస్క్ లేకపోతే లైఫ్ లో రస్క్ కూడా దొరకదు. వీళ్ళకి ఎక్కువ గుర్తింపు వస్తుంది, వీళ్ళ వర్క్ ఎక్కువ ఎలివేట్ అవుద్ది. సో మంచి లైక్ విజయ్ దేవరకొండ గారికి కూడా అలాగే వచ్చింది ఆల్మోస్ట్. సో మీరు తీసుకున్న మీ బిహేవియర్ ఏదైతే ఉందో టువర్డ్స్ ఎవ్రీ వన్ అది చాలా మంచిది. బట్ థింక్ ఏంటంటే త్వరగా కొంచెం హర్ట్ అయిపోవడం అంటే ఇప్పుడు చేంజ్ అయిపోయిన. అప్పుడు సీజన్ 7 లో ఎక్కువ హర్ట్ అయినా ఎవరైనా ఏమంటే సీజన్ 8 లో
స్టార్టింగ్ లో హర్ట్ అయ్యారు స్టార్టింగ్ అవినాష్ గారు కామెడీ చేసినప్పుడు కొంచెం హర్ట్ అయిన తర్వాత ఇక ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఇక అసలు లైక్ అంతా వదిలేసిన కదా. సో నేను దాంతో అదే చాలా మంచి ఎక్స్పీరియన్స్. అందుకే లాస్ట్ 6 months లో దాంట్లో బిగ్ బాస్ సీజన్ 8 నుంచి వచ్చిన తర్వాత కూడా దేనికి నేను హర్ట్ అవ్వట్లేదు. అంటే So నేను life will teach us. అనుకున్నా అంటే బేసికల్లీ maturity వస్తది కదా మనకి ఫినాలే అనౌన్స్ చేస్తున్నప్పుడు బికాస్ ఎవరో ఒక పర్సన్ ఖచ్చితంగా మోర్ హ్యాపీ ఫీల్ అవుతారు, ఒకరు పాపం డల్ అవుతారు. ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ హోప్స్ ఉంటాయి. కరెక్ట్ గా ఆయన చేయెత్తినప్పుడు మీ ఫేసే చూసాను నేను కూడా. మీరు ఒకటి చెప్పారు కదా రామ్ చరణ్ గారు గొప్పతనం, ఎవరైనా విన్నర్ వైపు చూసి విన్నర్ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేట్ చేసి ఇలా ఈ టైప్ ఉంటారు. ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మదర్ నీ ఫ్యాన్ అని చెప్పడం అనేది అసలు ఇప్పుడు లైక్ ఇది కూడా నేను ఎక్కడ విన్నా, ఇప్పుడు గెలుపుకి ఓటమికి ఒకటే సెకండ్. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో ఒక ఫస్ట్ వచ్చినోడికి సెకండ్ వచ్చినోడికి 1 millisecond గ్యాప్ ఉంటుంది. బట్ వాడికి తెలుసు ఆ మిల్లీ సెకండ్ వీడు ఓడిపోయిండు అని లైక్ ప్రపంచం మొత్తం అని చూడొచ్చు, కానీ వాడికి తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడు. అంటే వాడు సెకండ్ రావడానికి, ఇప్పుడు వాడేం లాస్ట్ రాలేదు కదా, సెకండ్ రావడానికి వాడు పడ్డ కష్టం ఏంటో వాడికి తెలుసు. సో దట్ విల్ బిల్డ్ హిస్ క్యారెక్టర్. మళ్ళీ వాడు వచ్చి ట్రై చేసి వాడే ఫస్ట్ రావచ్చేమో. సో లైఫ్ని మనం అలానే తీసుకోవాలి ఎప్పుడైనా. సో మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళినాము అంటే మనం ఏదో ఒకటి క్రియేట్ చేసినాం ఇంపాక్ట్ అన్న ఒక సెల్ఫ్ బిలీఫ్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా నీకు చేత కాదు అని చెప్పేసి అంటే అవును నాకు చేత కాదని మిగిలిపోతే అక్కడే ఉండిపోతాడు వాడు, ముందుకు వెళ్ళలేడు. సో ప్రపంచం అంతా నీకు చేత కాదని అంటున్నా కూడా నువ్వు ఒక్కడివే నీలో నమ్మినా కూడా నువ్వు పైకి వచ్చే లైక్ ఆపర్చునిటీ ఉంది, అంటే ఆ స్కోప్ ఉంది. సో ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే ఇఫ్ నో వన్ ఎల్స్ ఈస్ బిలీవింగ్ ఆల్సో ఐ విల్ బిలీవ్. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ బిలీవింగ్ దెన్ ఆల్సో ఐ విల్ బిలీవ్. ఎప్పుడైనా మన సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు, మనం చేయగలుగుతాము అన్న మన మీద నమ్మకం అంతే. సార్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్లు ఈ మధ్య ప్రొడ్యూసర్లు ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. మీరు చూస్తే దిల్ రాజు గారు ఆయన ఎప్పటి నుంచో అదే స్ట్రాటజీ. ఆయన పేరు కనిపిస్తే ప్రమోషన్ అయిపోతూ ఉంటుంది సినిమా. ఆయన ప్రెజెంట్స్ అని వచ్చినా ఏం వచ్చినా ఆయన కూడా మైక్ పట్టుకున్నారంటే బోల్డ్ అన్ని రీల్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఎస్కేఎన్ గారు కూడా కొంచెం ఆ ట్రెండీ వేలో వెళ్ళారు. మీరు ఎందుకు సార్ అలాంటి దారిని ఎందుకు అసలు మీరు నా దగ్గరికి కూడా వద్దని అనుకుంటారా ఏంటి? చాలా సైలెంట్గానే ఉంటారు. అంటే మనం 2 movies చేసామండి, 2 OTT ఇదిలోనే అయినాయి. ఒకటి కరోనాలో అయింది, ఇంకోటి OTTగానే చేసాం. నాకు కూడా ఫస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. ఇప్పుడు నుంచి చేద్దామండి, ఏముంది. బికాస్ మీరు ఇంతకుముందు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా ఎప్పుడు అంత అగ్రెసివ్గా కానీ ఏదైనా బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అందువల్ల అలా దానివల్ల ఏముంటుంది సార్, బోల్డ్ స్టేట్మెంట్స్ అలా మాట్లాడడం వల్ల ఏముంటుంది. అంటే సినిమా మంచి సినిమా చేసాం అనుకోండి, సినిమా కొడితే డెఫినెట్గా మీడియా అటెన్షన్ అప్పుడే అవుతుంది. ఐ వాంట్ 1 Friday, ఒక మంచి ఫ్రైడే, సాలిడ్ ఫ్రైడే కోసం వెయిట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ సోలో బాయ్తో అది అయింది అనుకోండి, ఇంకా హ్యాపీ. నమో వెంకటేష్. అంటే ఈ మాట నుంచి చాలా రోజులైంది, చాలా మంచి మాట. అంటే ఎప్పుడో ఒకప్పుడు వినేవాళ్ళం 10 years బ్యాక్ ఒక ఫ్రైడే అని ఇలాంటి మాటలు. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. కానీ ఒక్క సినిమా మంచి సినిమా మనం చేసినప్పుడు అండి డెఫినెట్గా టీం అందరికీ ఆటోమేటిక్గా ఫిల్మ్ ఈజ్ ఏ టీం వర్క్ అండి. సోలోగా మనం ఏదో మైక్ పట్టుకుని మాట్లాడినంత మాత్రమే ఉండదండి. ఒక మంచి సినిమా చేసిన రోజు మేము మాట్లాడిపోయినా మీరే దాన్ని గ్రాప్ చేయగలరు, అది నేను నమ్ముతాను 100%. ఒక మంచి సినిమా కోసమే నేను ఏం చేసినా అదే ఆలోచిస్తాను. ఎండ్ ఆఫ్ ది డే మన అందరికన్నా ఫిల్మ్ కదండి, మనం ఉన్నా లేకపోయినా ఫిల్మ్ ఉండిపోతుంది. కరెక్ట్. మూవీ ఈజ్ అల్టిమేట్ వన్. శ్వేత గారు ఏమన్నా మీకు పర్టికులర్ ఒక ఫ్రేమ్, మీ ఫ్రేమ్ వాల్ మీద హ్యాంగ్ చేసుకోవాలి తీయించుకుని అని అనుకున్నారా? Not really. అంటే మిమ్మల్ని అంత బ్యూటిఫుల్గా చూపించలేదా? No, it's not like that. But I don't believe in keeping such pictures of my own portrayal. అంటే ఆడియన్స్ పెట్టుకోవాలా, అబ్బాయిలు పెట్టుకోవాలి? Yeah, exactly. గ్రేట్ స్ట్రాటజీ. So you should not keep. You should just manifest people to keep that. నైస్. ఈయన డామినేషన్ ఏమన్నా ఉందా? బికాజ్ ఈయన ప్రేమన్ సినిమాలాగా కొంచెం పంచి కట్టి కొంచెం హడావిడి చేశారు కదా. డామినేషన్ ఏమన్నా ఉందా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ మేల్ డామినేషన్ ఏమన్నా ఉందా? I have seen actually bits of that, but I think he also has a lot to portray from what he played in his previous movie, like a rock star character. And to today, it's a very sober character. Like every family man can relate to that. So I think that's a progression of a character and a journey for Gotham also. So it's good to see. యాక్చువల్లీ ప్రీవియస్ కొంచెం ఆషికీ టు రిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది బేసికలీ. రొమాంటిక్ సీన్ కావచ్చు, కరెక్ట్ గా తుమ్హి ఓహో ముందు ఏమైతే రొమాంటిక్ సాంగ్ వస్తుందో, రొమాంటిక్ సీన్ వస్తుందో సేమ్ ఇక్కడ కరెక్ట్ గా వస్తుంది. కొంచెం సిమిలారిటీస్ ఎక్కువ కనిపించినాయి నాకు. మీకు మీలో ఒక ఒక డైరెక్టర్ ఉంటాడు, రైటర్ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు మీకు ఏమైనా కొన్ని సీన్స్ అనిపిస్తాయి దీనికంటే బెటర్ వర్షన్, దాన్ని రిఫరెన్స్ తీసుకోవచ్చు. మేబీ ఏ కొరియన్ సినిమాలోనో ఒక సీన్ స్ట్రైక్ అవుతుంది, ఏదో ఒక హాలీవుడ్ సినిమాలోనో స్ట్రైక్ అవుతుంది, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎలా మారిస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఏమైనా అనిపిస్తుంది. డైరెక్టర్కి వెళ్ళి సజెస్ట్ చేస్తారా మై జాబ్ ఈజ్ ఎన్ యాక్టర్ అని చెప్పి యాక్టింగ్ చేస్తారు? అంటే లేదు, యాక్చువల్లీ లైక్ ఈ ఫిల్మ్కి రైటర్ నేనే.
సో డైరెక్షన్ వచ్చేసి నవీన్ గారు. సో మేము కైండ్ ఆఫ్ కొలాబరేట్ అయ్యి అనుకుని లైక్ చేసుకున్నాం, కానీ రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకోలేదు మేము. ఒక్క చిన్న ఒక బిట్ యాక్చువల్లీ ఒకటి, అది ఎక్కడ నేను చూసిన ఒక రీల్ లాంటిది, అది కూడా జస్ట్ ఒక 20-30 సెకండ్స్ చిన్న మూమెంట్ అన్నమాట. అంటే రమ్యకి నాకు మధ్య మూమెంట్, అది మేము ఒక రీల్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అది కూడా సమ్ ఫారినర్స్ ఏదో కపుల్ కలిసి ఏదో రీల్ చేసిండ్రు, దాని నుంచి ఒక 20 సెకండ్స్ డిఫరెన్స్, అదొక్కటే తప్ప ఐ డోంట్ థింక్ ఇంకా ఏ సీన్ కానీ ఎక్కడ ఇంకేదైతే రిఫరెన్స్ అయితే ఎక్కడ లేదు. సో యాక్చువల్లీ ఇప్పుడు సోలో బాయ్ ఉంది కదా, సేమ్ సిమిలర్ టైటిల్ సింగిల్ అని వచ్చింది రీసెంట్ సినిమా, మొత్తం అంతా మేమ్సే. ప్రతిదీ ఎక్కడో చోటు చూసింది మీకు, వాళ్ళు దాన్నే కొంచెం వాళ్ళు కొంచెం స్కూప్ చేసి కొంచెం ఫన్ క్రియేట్ చేశారు. అంటే ఇది మనది సీరియస్ డ్రామా కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు కానీ, బట్ ఐ మీన్ నేను ఒకటి అడగాలనుకున్నాను, ఎండ్ ఆఫ్ ది అడుగుతాను. శ్వేత గారు, సో ఏంటి మీకు బకెట్ లిస్ట్ ఒకటి పట్టుకుని వచ్చి ఉంటారు కదా 5 years బ్యాక్, బకెట్ లిస్ట్ లో ఏమన్నా కొన్ని తగ్గినాయా ఇంకా పెరుగుతున్నాయా? I think, I don't know 5 years bucket list, but I think in my life, all the bucket lists that I have, I'm already ticking all of that. So I think I'm very grateful. I think I'm very blessed. And టిక్ చేసిన ఒక 3 చెప్పండి. 3 things. I think they're very personal. I can't really tell. They're all very personal to my life. Career oriented. But career oriented also. I am very happy in my life. If I'm happy only, then I will attract opportunities. My success can be something else in my head. Somebody else's success can be something else. It can be money, it can be fame. But my success is coming, standing in front of camera, doing acting. That is success to me. My definition of success is that for me. So that's why it's too personal. I maybe cannot talk about it, but I'm very happy as everything that I get to do in life. I'm very grateful. ఓకే, ఫ్యూచర్ లో హూమ్ డు యు వాంట్ టు కొలాబరేట్ అంటే అందరి పేర్లు చెప్తారు, ఆల్ అని చెప్తారు, బట్ టాప్ లో ఉంటది కదా, టాప్ లిస్ట్ లో I wish you were God and you would say Tathastu and this would come true. But that doesn't really work that way. I first of all want our movie to be like a super duper hit, audience to come and watch Solo Boy. Okay. And after that, then the wish will be fulfilled only. తదాస్తు అయిపోయింది. నెక్స్ట్ Thank you. But yeah, this Solo is Boy one hit thing. అవ్వాలి, అది okay, అయితే next. If Solo Boy is that, all the wishes will come true related to industry and Okay, work. okay. That is Butterfly automatic. effect. That is automatic. అంటే ఇందులో కూడా ఐ మీన్ జస్ట్ నేను ఒక ఇమాజినేషన్ అడిగినా దాంట్లో కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు, ఇది హిట్ అయితే నెక్స్ట్ అన్ని ఆటోమేటిక్. That The will life- happen. See, if you do one thing correct, all the things in life will go correct. One decision can change your life. So I think we are hoping and we are very positive about our movie being very good for the audience and for us to get really something good work after this also. అంటే మీలో ఉన్న ఫెమినిస్ట్ ఎప్పుడు నిద్ర లేవలేదా? No, I am not. సోలో బాయ్, వై సోలో బాయ్, సోలో No, గర్ల్ no, ఎందుకు no. లేదు? వై బాయ్ ఎస్పెషల్లీ ఒక హీరో not ఇద్దరు really. హీరోయిన్లు? I'll tell you why, because in life lo pelli important కానీ career కూడా చాలా important. This is also one of the messages that the movie is trying to give. వై ఆర్ యూ అంటే వై డైరెక్టర్స్ ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ మేల్ ఈగో ఎందుకు చూపిస్తున్నారు? Because there are already 2 heroines. There are already 2 heroines. 2 heroines ఎందుకు? ఒక హీరోయిన్ కి 2 హీరోస్ పెట్టొచ్చు కదా. For this reason you need to watch the movie to understand. పెట్టొచ్చు. పార్ట్ 2 తీద్దాం. సోలో గర్ల్ దాంట్లో శ్వేత మెయిన్ లీడ్, నేను ఇంకో అబ్బాయి చేద్దాము, మీరే ప్రొడ్యూసర్. No, I have no such problem. I'm happy with my character. It's the story of a boy, because see, tomorrow at the end of the day, if somebody is in the house, elder son, he has most of the responsibility. He sacrifices a lot, like our dads have sacrificed a lot to raise us up. So that is a story which every audience will relate to. So that's okay, solo boy. He grows up to be a solo man also. అంటే సోలో బాయ్ ఫిల్మ్ లో వీడిది వచ్చేసి అంటే బాయ్స్ కి గర్ల్స్ కి లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది అంటే చాలా మంది అనుకుంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని. అది చాలా అంటే జనరలైజ్డ్ స్టేట్మెంట్ అది. యాక్చువల్లీ మెన్ అండ్ ఉమెన్ ఆర్ నెవర్ ఈక్వల్. సమ్ టైమ్స్ ఉమెన్ కి ఫ్యూ థింగ్స్ వాళ్ళ అప్పర్ హ్యాండ్ లో ఉంటారు, ఫ్యూ థింగ్స్ మెన్ అప్పర్ హ్యాండ్ లో ఉంటారు. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. సో ఆ మెన్లో ఉన్న లైక్ సమాజం పట్ల ఒక అబ్బాయిని, ఒక 25 ఏళ్ళు నిండిన ఒక అబ్బాయిని, వాడికి ఏ డబ్బు లేదు, ఆస్తి లేదు, ఎక్కువ రిసోర్సెస్ లేవు, వాడిని ఎలా చూస్తుంది సమాజం? వాడిని ప్రేమించిన అమ్మాయి ఎలా చూస్తుంది? వాడి చుట్టుపక్కల వాళ్ళు ఎలా చూస్తారు? వాడి ఫ్రెండ్స్ ఎలా చూస్తారు? లేకుంటే వాడి కెరియర్ వైజ్ కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఎట్లా చూస్తారు వాడిని? దెన్ వాడు ఏం నేర్చుకుండు దీని నుంచి, వాడు ఏమయ్యిండు, వాడు ఏం సాధించిండు? సో ఇదంతా ప్లాట్లో భాగంగా ఉంటుంది అనమాట.
సో వెన్ గర్ల్కి వైజ్ తీసినప్పుడు అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ స్టోరీ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్ సో ఒక అబ్బాయికి సంబంధించిన లైఫ్ని మనం చూపిస్తున్నాం కాబట్టి సోలో బాయ్ అని పెట్టినాం. కరెక్ట్. అంటే నిజం, మదర్హుడ్, మదర్స్ లవ్ ఎవరు రీప్లేస్ చేయలేరు, ఫాదర్ రెస్పాన్సిబిలిటీని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఈయన చాలా రెస్పాన్సిబుల్ గా మోస్తా ఉంటాడు ఇక్కడ ఫాదర్. మదర్ ప్రేమ అనేది చాలా ప్యూర్ గా చూపిస్తా ఉంటాం. మనం సక్సెస్ అయ్యి వచ్చినా మనం ఫెయిల్ అయ్యి వచ్చినా మదర్ లవ్ అలాగే ఉంటుంది. Fathers are providers, mothers are healers. That is how it is. I was just about to say that. Yeah. So I think feminism should be shown in a way that we can nurture our family, and guys, like the male part should be to protect, to give security to the family. Today we are forgetting this. That's why today there is a lot of mess happening outside. People are not coming in terms. There are a lot of females who are in a situation where they have to be like a guy and go out and fight for it. Females should be ready for both. But when there is a male in the family or the house, then you should know which part to play in the house. You know, you should be the nurturer rather than trying to voice over a man. యాక్చువల్లీ బడ్జెట్ ఏమైనా చెప్పొచ్చా? చెప్పండి. చెప్పండి కదా, నేను చెప్పడం ఏంటి, మీరు చెప్తారని అడుగుతున్నా. మంచి బడ్జెట్ లోనే చేసాం. మంచి సార్, అంటే సినిమాకి ఏం కావాలో, ఎంత ఖర్చు పెట్టాలో, క్వాలిటీ కోసం ఏమేం చేయాలో, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, టెక్నికల్ వాల్యూస్ కానీ అన్ని విషయాలు, ఆ విషయాలు ఎక్కడ ఎటువంటి. కానీ ఈ ఫిలిం ని ఈ బడ్జెట్ లో మాత్రం ఇంకే ఏ టీం చేయలేరు. అది అంతవరకు చెప్పగలరు. అంటే మంచి బడ్జెట్ అంత తక్కువలో, అంటే ఐ మీన్ తక్కువ మీన్స్ ఈ సినిమాకి కావాల్సిన బడ్జెట్ కంటే హాఫ్ బడ్జెట్ లో మేము దీన్ని పుల్ ఆఫ్ చేయగలిగినాం, అది చెప్పగలుగుతాం. సార్ ఇప్పుడు ఇది బాగుంది, ఈ పాయింట్ చెప్పారు కదా. ఇప్పుడు చాలా మంది పాపం ప్రొడ్యూసర్స్, అంటే ప్రొడ్యూసర్స్ ఉండే ఇదేంటంటే పాపం డబ్బులు పెట్టేస్తారు, ఎందుకంటే ఇండస్ట్రీలో భాగం అవ్వాలనేది వాళ్ళకి కోరిక ఉంటుంది. చాలా మంది పాపం ఎన్ఆర్ఐలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులే కదా పెడతారు, అయిపోతూ ఉంటాయి. వాటిని ఐ మీన్ మీరు ఇప్పుడు అన్నట్టు బడ్జెట్ని ఎలా సేవ్ చేయాలంటే ఎలా, అంటే మీరు తీసుకునే కొన్ని చెప్తారా జాగ్రత్తలు? అంటే మంచి టీం ఉండాలండి. ఫస్ట్ టెక్నికల్గా ఒక మంచి టీం ఉండాలండి. అంటే ఒక ఎడిట్ టేబుల్ మీదే మనం సినిమాను చూసుకోగలిగినంత పూరి గారి స్టైల్లో పేపర్ మీదే ఎంత వర్క్ అయినా చేయండి, ఆన్ లొకేషన్కి వెళ్ళాక వర్క్ చేయకండి అని చెప్తాను నేనైతే. పేపర్ మీద అనుకోండి 1000 రూపీస్తో ఒక 5 బండిల్స్లో పేపర్స్ మీద ఎంత రాసినా ఏం కాదు. మీరు నెగిటివ్ మీదో ఫిలిం మీదో రాయొద్దు. అప్పుడు ప్రొడ్యూసర్ ఎక్స్పెండిచర్ పెరిగిపోద్ది. ప్లానింగ్ లేకుండా సీన్ రాసేసి, అక్కడికి వెళ్ళి ప్లానింగ్ లేకుండా షార్ట్స్ తీసి, మళ్ళీ ఎడిటింగ్లోకి వచ్చి దాన్ని డిలీట్ చేసేసి ఎడిట్ చేసి, దానివల్ల ఏంటంటే ఎక్స్పెండిచర్ పెరిగిపోద్దండి. మంచి టీంని పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే ప్రాపర్ స్టోరీ బోర్డు, ప్రాపర్ లొకేషన్స్, మనకేం కావాలి, స్క్రిప్ట్ ఏమనుకుంటున్నాం అనేది ప్రాపర్గా మనం చేసుకోగలిగితే అక్కడ మనం బడ్జెట్ కంట్రోల్ తగ్గుద్దండి. లేకపోతే ఏమవుద్దంటే తీసిన సీన్ ఎడిటింగ్లో పోయింది అనుకోండి, దాని మీద ఎక్స్పెండిచర్ అనేది వేస్టేజ్గా పోద్ది. అలా ఆ ప్లానింగ్ లేని టీం వచ్చేయటం, వాళ్ళు ఏదో చెప్పింది వీళ్ళు వినేయటం, దానివల్ల ఖర్చు పెరిగిపోద్దండి. ఇప్పుడు మేము ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే, తమ్ముడు అన్న మనకు మంచి టీం ఉంది, మనం ఆల్రెడీ ఒక మంచి డిఓపి ఉన్నాడు, నా ఫ్రెండ్, ఇలా డైరెక్టర్ గారు నా ప్రీవియస్ సినిమా కో డైరెక్టర్ చేసిన అతను ఉన్నాడు, ఇలా మీరుంటే బాగుంటుందన్న, మనం కలిసి చేద్దామంటే నేను మెయిన్ అట్రాక్ట్ అయిన పాయింట్ అయినా టెంప్ట్ అయిన పాయింట్ అయినా అదే, మీరుంటే ప్యాషనేట్ ఉన్నారన్న, మీరుంటే మాకు హెల్ప్ అవుద్దంటే వాళ్ళు నాకు సపోర్ట్, నేను వాళ్ళకి సపోర్ట్ అనే దాంట్లో దీన్ని చేసాం. తప్పితే ఇంకా ఏం లేదు. ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో మేము వేరే ఎవరు చేసినా మేము చేసిన ఈ బడ్జెట్కి 2 times అవుద్ది. దాన్ని మేము చాలా కంట్రోల్గా చేసి ది బెస్ట్ క్వాలిటీ పరంగా సినిమా నెక్స్ట్ లెవెల్, విజువల్గా చాలా బాగుంటుంది. టెక్నికల్గా ఎక్కడ ఎటువంటి ఇది ఉండదు. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ టేబుల్ మీద, రైటింగ్ టేబుల్ మీద, ఎడిటింగ్ టేబుల్ మీద పెద్ద డిఫరెన్స్ ఉండకూడదు. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్లో కొన్ని తీసేయడం అంటే మార్చకూడదు అంటే, రాసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఏదో నైట్ ఒకటి టీవీ చూడొచ్చు, షో చూడొచ్చు, నైట్ ఏదో ఆలోచన వచ్చిందంటే రైటర్కైనా డైరెక్టర్కైనా అక్కడికి వెళ్ళి మార్నింగ్ ఏదో మాంటేజ్ తీద్దాం, 2 షార్ట్లు తీద్దాం అంటే ఈ మెయిన్ ప్రాపర్ వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా థింగ్స్ అన్ని పడేది మళ్ళీ టైం ఈజ్ మనీ, మనీ ఈజ్ ప్రొడ్యూసర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఫిల్మ్ కూడా ఇప్పుడు ఫస్ట్ కట్ 2 hours 27 minutes ఉండే, ఫైన్ ట్యూన్ చేసి, అంటే అసలు ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా ఉండకుండా కంప్లీట్గా ఫైన్ ట్యూన్ చేసుకుంటూ 2 hours 13 minutesకి తెచ్చినాం. అంటే ఒక 14-15 minutes, ఒక 20 minutes వరకు డిఫరెన్స్ ఉండొచ్చు, డెఫినెట్లీ ఉంటుంది ప్రతి సినిమాకి. అంటే ఒక సీన్ కొంచెం లెంత్ తగ్గొచ్చు అట్లా. కానీ సో మేము ఏదో ఇప్పుడు చాలా ఫిల్మ్స్ మనం వినేది ఏంటంటే 4 hours ఫుటేజ్ షూట్ చేసి 2 hours తెచ్చిండ్రు, 5 hours ఫుటేజ్ షూట్ చేసి 2 hours. అది అంటే లైక్ అంటే 2 films షూట్ చేసేసి అనమాట ఒకటే ఫిల్మ్లో. అంటే సినిమా అనేదానికి ప్రొడ్యూసర్ కండి ప్యాషన్తో పాటు కొంచెం ఇన్వాల్వ్ అయ్యే తత్వం ఉండాలండి. ఏదో డబ్బులు పెట్టేసి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో చాలా డ్యామేజ్ అయ్యే ప్రొడ్యూసర్స్కి అదే ఎఫెక్ట్. ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు. మీరు ప్రతిరోజు సెట్స్కి వెళ్ళేవారు సార్? 100%. నాకు ఇష్టం, షూటింగ్లో ఉండడమే ఇష్టం. ఏదో వెళ్ళిపోయి వాళ్ళు చేసుకుంటారు అనే దాంట్లో ఉండండి. అసలు ఏం జరుగుతుందని చూసుకోకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ అటెన్షన్ అనేది ఉండాలంటే అది ఉంటే స్పీడ్గా అవుద్దనండి వర్క్. అంతే, మనం మనీ ఇచ్చేస్తే థింగ్స్ అన్నీ అయిపోతాయి. కాకపోతే మనం ఉంటే కొంచెం ఇంకా అది ప్రాపర్గా జరుగుద్దని నా ఇది. తప్పితే మనం ఏదో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఏదో చేద్దాం అది కాదు.
ఉంటే అటెన్షన్ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలనేది ఉంటుంది కదా సార్. 100%. ఇంటికి రాగానే ఫాదరు మదరు ఇంటికి రాగానే అటెన్షన్ ఉంటుంది కదా పిల్లలకి, అప్పుడు వరకు ఎలా ఉన్నా. అలాగే ప్రొడ్యూసర్ అనేటోడికి కూడా ఇది ఉంటే అతనికి కూడా ఆ టేస్ట్ ఆ ఇంట్రెస్ట్ అది ఉండాలండి. అది ఉంటేనే, లేకపోతే బిజినెసెస్ చాలా ఉంటాయి. సినిమా అనేది కూడా బిజినెస్సే, కానీ ప్లానింగ్ లేకపోతే ఇక్కడ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ డిస్టర్బెన్స్ మెయిన్ చాలా మంది ప్రొడ్యూసర్స్ జరిగేది అదే. మనీ పెట్టేస్తున్నారు, తెలియట్లేదు, వీళ్ళు ఏదో చెప్తారు, అది ఉంది సార్ ఇది ఉంది సార్ కాంబినేషన్ సార్ అది ఇది అంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దానివల్లే డిస్టర్బెన్స్. తప్పితే సినిమా అనేది అల్టిమేట్గా అద్భుతం కదా సార్. కరెక్ట్. ఓవర్ నైట్లో ఒక హిట్తో మారిపోద్ది కదా సార్. అవును, చాలా సినిమా మార్చింది. బడ్జెట్ కంట్రోల్ వైజ్ ఇది నేను యాక్చువల్ చాలా మంది ఇది ఈ విషయాలు కొన్ని చెప్పరు బయటకు, కానీ నేను ఈ ఫిల్మ్ త్రూ మా టీం చెప్దామని అనుకున్నాం. అంటే ఇప్పుడు ఎందుకంటే అది ఫర్దర్గా వేరే ఫిల్మ్స్ తీసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఒక ఆఫీస్ పెడతారు, ఆఫీస్ బాయ్ అని పెట్టుకుంటారు, పెద్ద టీం పెట్టుకుంటారు, దాంట్లో చాలా లైక్ ఒక నెలకి ₹1,00,000 1,50,000 దాంట్లో ఎక్స్పెండిచర్ పోతుంది. సో మేము అసలు ఒక ఆఫీస్, అసలు మా ఫిల్మ్ ఆఫీస్ లేదు మాకు. వీ ఆపరేటెడ్ ఫ్రమ్ అవర్ హోమ్స్. సో ఇప్పుడు ఎవరైనా కలవాలంటే వచ్చి మా ఇంటికి కలవడం, లేకపోతే సతీష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం. సో ఎడిటింగ్ సెటప్ కూడా ఇంట్లోనే పెట్టుకున్నాము. సో నా ఫస్ట్ సినిమా అప్పుడు నేను ఎడిటింగ్ సెటప్ అవి తీసుకొని ఉండే. సో అదే సిస్టమ్ మనకి అడిషనల్గా బర్త్డేని వద్దు, మనం మన దాంట్లోనే చేసుకుందామని ప్రవీణ్ పుడి అన్న అంత పెద్ద ఎడిటర్ వచ్చి మా ఇంటికి వచ్చి ఎడిట్ చేసిపోయింది అనమాట. ఆయన ఏం ఫీలింగ్ లేకుండా యాజ్ ఎ ఫ్రెండ్ లాగా వచ్చి, చాలా తక్కువ బడ్జెట్లో. సో డిఓపి ఉన్నాడు, సో అతను నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో హీ వాంటెడ్ దట్ అతను లైక్ మనం కలిసి మూవీ చేయాలి, చాలా మంచి ఫిల్మ్ చేయాలని ఉండే. సో హీ సపోర్టెడ్ అనమాట. ఆయన అట్లా మనీ అన్నట్టు కాకుండా హీ సపోర్టెడ్ లైక్ తర్వాత చూసుకుందాం, ఫస్ట్ అయితే ఫిల్మ్ చేద్దాము, ఫిల్మ్ మేకింగ్ మీద పెడదామని. దెన్ వీ డింట్ హ్యావ్ ఎనీ క్యారవాన్స్ ఆర్ ఎనీథింగ్, ఎందుకంటే అవేం కనిపించవు ఆడియన్స్కి. ఇప్పుడు మనకి బిహైండ్ ద సీన్స్ ఖర్చులు అవన్నీ ఆడియన్స్కి అనవసరం. ఇప్పుడు క్యారవాన్ లో ఉన్నాడా హీరో, లేకపోతే నార్మల్ రూమ్ లో ఫ్యాన్ కింద కూర్చుండా చైర్ వేసుకొని, అదంతా అనవసరం. సో అక్కడ ఎక్కడైతే కనిపించదో ఆడియన్స్ కి అక్కడ ఎక్కడ ఖర్చు పెట్టలేదు మేము. ఇప్పుడు ఆఫీస్ పెట్టుకున్నాడా, ఇంట్లోంచి వర్క్ చేసిన అనవసరం వాడికి. సో ఫిల్మ్ లో కనిపించే కంటెంట్ అది సీన్ క్వాలిటీ ఉందా, లైటింగ్ బాగుందా, లేకపోతే లైక్ మంచి ప్రొడక్షన్ డిజైన్ ఉందా, మంచి లైక్ మ్యూజిక్ ఉందా, మంచి సౌండ్ డిజైన్ ఉందా, సో మంచి కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. అది ఎందుకంటే మనకు కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. సో వాటి మీద ఖర్చు పెట్టేవాళ్ళం మేము, కానీ ఇంకా బిహైండ్ ద సీన్స్ ఎక్కడ ₹1 వేస్ట్ అవనివ్వలేదు. ఇంకా ఫ్యూ లొకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న గుడ్ విల్లో ఒక రిసార్ట్ కానీ, లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ యాక్చువల్లీ. నా ఫ్రెండ్స్ కొంచెం మంది దే హ్యావ్ రిసార్ట్స్, లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. కొన్ని లొకేషన్స్ అట్లా మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది, లేకుంటే వెరీ మినిమల్ ఒక 10,000 15,000 ఇచ్చి మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తీసుకొని మీరు చేసుకోండి అన్నట్టు నాకు సపోర్ట్ చేసింది నేను అడిగితే. సో అట్లా మేము అన్నిట్లో అట్లా తగ్గించుకుంటూ చాలా కన్స్ట్రక్టెడ్గా చేసినాం కాబట్టి, సో ఎంత కాదనుకున్నా 2-3 కోట్ల సినిమాకి అయిపోతుంది మినిమంలో మినిమం. సో ఎందుకంటే ఆ కెమెరాస్, ఎక్విప్మెంట్, టీమ్, అవి ఇవి అని, లైటింగ్ అని చాలా ఉంటాయి. కొన్ని బిగ్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది సోలో బాయ్ టైటిల్ ట్రాక్ ఆల్మోస్ట్ 50 మెంబర్స్ డాన్సర్స్ తోని చెన్నై నుంచి పిలిపించి, అంటే అక్కడ వాళ్ళు చాలా ప్రొఫెషనల్, సందీప్ మాస్టర్ అక్కడ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఆయనది చెన్నై కార్డ్ అనమాట. సో చెన్నై నుంచి పిలిపించి దెన్ లైక్ ఒక 3 nights కంప్లీట్ కాలేజ్ మొత్తం లైటింగ్ చేసేసి లైక్ హ్యూజ్ క్యాన్వాస్ లో షూట్ చేసినాం అనమాట. అది వీడియో సాంగ్ కూడా మేము రిలీజ్ కి ముందే వదలబోతున్నాము, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో అట్లా మేము పెట్టాల్సిన చోట అట్లా పెట్టినాము, అండ్ ఎక్కడైతే తగ్గించుకోవాలో అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 2 సీన్లు గొరిల్లా షూట్ చేసినాం, పర్మిషన్ లేదు ఏం లేదు, నేను ఒక్కడనే, అండ్ 1-2 క్యారెక్టర్స్ ఉన్న సీన్స్ ఉంటాయి కదా, చిన్న కన్వర్జేషన్, డైరెక్ట్ వెళ్ళిపోయి మణికొండ రోడ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ట్రాఫిక్, అది రీక్రియేట్ చేయాలంటే 10 లక్షలు అవుతుంది మనకి. డబ్బులు తీసుకొని అన్ని ట్రాఫిక్ పెట్టాలి, జనాల్ని పెట్టాలి, జూనియర్స్ ని పెట్టాలి. వెళ్ళిపోయి మేము చిన్న కెమెరా తీసుకెళ్ళిపోయి ఎవరికి చెప్పకుండా షూట్ చేసేసుకొని ఒక 2 hours వచ్చేసినాం అనమాట అక్కడ నుంచి. అది చూస్తే ఏమో మొత్తం ఫుల్ క్రౌడ్, హెవీ క్రౌడెడ్ ఏరియా లాగా అదంతా ఉంటుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ చిన్న ఫిల్మ్స్ చేయాలి అలా, అప్పుడే మనం కన్స్ట్రక్టెడ్ బడ్జెట్ లో చేయగలుగుతాం. యాక్చువల్లీ ప్యాషన్ చాలా మందికి ఉంటుంది, మీకు విజన్ ఉందని అర్థమైంది. అంటే ఇంట్లో సిస్టమ్ పెట్టేసుకున్నారు అన్నప్పుడే అర్థమైంది మీరు చాలా లాంగ్ ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు అని చెప్పి. అండ్ మీరు చెప్పారు కదా బడ్జెట్ ఎలా తగ్గించాలని, మీకు చాలా విజన్ ఉందని అది అర్థమైంది. బట్ బిఫోర్ ఎండింగ్ ఒక 2 questions అయితే ఉన్నాయి. మీరు ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ అందరూ కనిపిస్తూ ఉంటారు ఒక చోట, గుంపుగూడి. మీరు సోలో బాయ్ లాగా ఎందుకు ఎక్కువ కనిపించట్లేదు వాళ్ళు? మీరు నిజంగా సోలో బాయా, లేదు అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవ్వలేదా? రీజన్ అంటే అలా ఏం లేదంటే లైక్ నేను ఎక్కువ లైక్ ఇప్పుడు కలిసిన ప్రతిసారి పోస్ట్ చేయను ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఎక్కువ కూడా నేను అంత సోషల్ పర్సన్ కదా, అంటే అంత బయటికి వెళ్ళిపోయేది. ఐ ఎంజాయ్ మై ప్రైవేట్ టైమ్. అండ్ వాళ్ళదేమైనా ఈవెంట్ ఉంటే ప్రొఫెషనల్ హెల్ప్ చేయాలంటే డెఫినెట్లీ ఐ విల్ గో, ఎందుకంటే అది నేను వెళ్తే వాళ్ళకి ఒక చిన్న యూజ్ అవుతుంది.
లేకపోతే వాళ్ళు నా దానికి వస్తే వాళ్ళు నాకు చిన్న యూజ్ అవుతుంది. ఆ ప్రొఫెషనల్ థింగ్ డెఫినెట్లీ ఐ విల్ డూ. అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తుంటా, లేకపోతే ఎప్పుడప్పుడు వర్క్స్లో అట్లా ఉంటాం. సో నేను ఎలాంటి పర్సన్ అంటే, ఇప్పుడు నువ్వు నాకు ఒకసారి ఫ్రెండ్ అయిపోయినావు, లేకుంటే నువ్వు నాకు ఒకసారి తెలిసినావు, నేను 10 years తర్వాత మిమ్మల్ని కలిసినా కూడా నేను అదే వేవ్ లెంత్ లోనే మాట్లాడతా. ఐ విల్ పిక్ ఫ్రమ్ వేర్ ఐ లెఫ్ట్. అంటే ఇప్పుడు వేరే లెఫ్ట్ అని అన్నారు. ఇప్పుడు హౌస్ లో కొంచెం వైరం ఉంటది కొంతమంది, అంటే కొంచెం ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 10 years తర్వాత కలిసిన అదే వైరం ఉండదు, పాజిటివ్, ఓన్లీ పాజిటివ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను. వైరం అన్నది నేను హౌస్ నుంచి వచ్చిన నెక్స్ట్ సెకండ్ కట్ చేసేసిన, అండ్ ఇట్స్ బీన్ లైక్ ఫ్యూ మంత్స్. అండ్ నాకు ఉండదు కూడా, అంటే కావాలి పెట్టుకోవాలి అని కూడా లైక్ అనిపించదు అనమాట. మనకి హెడ్ఏక్ అది. ఎవరి మీదనో మనం రివెంజ్ పెట్టుకొని ఎవరి మీదనో తప్పుగా అనుకుంటే మన బ్రెయిన్ పాడవుతుంది, మన సిస్టమ్ పాడవుతుంది తప్ప ఎవరికి ఏం వచ్చేది. సో ఇది సోలో బాయ్ అయినప్పటికీ కూడా మనకి ఎక్కువగా చెప్పేది ఏంటి, రిలేషన్స్ గురించి, ఒక ఐ మీన్ సోల్మేట్ గురించి, ఈ కైండ్ ఆఫ్ లవ్ గురించి. సో మీ రొమాంటిక్ సాంగ్ ఒకటి వచ్చింది కదా, ఆ సాంగ్ కింద ఎక్కువ మంది హస్బెండ్ మెటీరియల్ సోలో బాయ్ కాదు అని పెడుతున్నారు. సో ఇప్పుడు హస్బెండ్ మెటీరియల్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ఇద్దరు వర్షన్స్. I think you should start because solo boy. హస్బెండ్ మెటీరియల్ అంటే ఆబ్వియస్లీ, అంటే నాకు తెలిసి ఏ అమ్మాయిని అంటే లైక్ కోరుకునేది ఒక హస్బెండ్ నుంచి లైక్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి ఫస్ట్, దెన్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఆర్ ది 2 things, అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా ఒక రిలేషన్షిప్లో అవసరం. సో అది ఇస్తూ వీ హ్యావ్ టు బీ లైక్ రెస్పాన్సిబుల్ అండ్ అవన్నీ. ఇప్పుడు అవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు నేనైతే హస్బెండ్ మెటీరియల్ ఇంకా కాదు యాక్చువల్లీ, ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ అదంతా తీసుకోవడానికి నేను ఇంకా రెడీగా లేను ఇప్పుడు ఈ పర్టికులర్ టైం. సోలో బాయ్. సో ఇప్పుడైతే నేను సోలో బాయ్. సో మీ ఒపీనియన్ లో హస్బెండ్ మెటీరియల్ అంటే ఎవరు? I feel very important is trust and respect. If this is there, understanding is there, and communication. If these things are there, and there you will fall in love. But you should be very good friends first, I feel. యాక్చువల్లీ మన కొంచెం పాస్ట్కి వెళ్తే అందరూ మన పేరెంట్స్ సడన్గా చూడడం, మ్యాచ్ చూడడం, పెళ్లి చేసేయడం, తర్వాత తెలిసినా కూడా ఐ మీన్ కొంచెం పర్ఫెక్ట్ కాదు అనిపించినా కూడా అడ్జస్ట్ అవుతూ లైఫ్ అంతా బ్రతికేసేవారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి కొంచెం ఆప్షన్స్ వచ్చినాయి. కొంతమంది ట్రావెల్ అవుతున్నారు, 1 year ట్రావెల్ అవ్వడం, ఇలా ట్రావెల్ అవుతున్నారు. తర్వాత ఏది బెటర్ ఆప్షన్ అంటారు మీకు? అంటే అడ్జస్ట్ అవ్వడం బెటరా, ట్రావెల్ అయ్యి పర్ఫెక్ట్ కాదు తెలుసుకుని పర్ఫెక్ట్ అయితే ఉండడం, లేదంటే బెటర్ లీవ్ ఆన్, ఇది బెటర్ అంటారు? I feel none of this is perfect. రెండు కాదు. ఓకే. Because it is a generational gap. Today you have to not get married for your family, not for a person is wealthy. Get married for yourself. If that person is good for you, get married. I don't believe in this living in relationship and all. I don't believe in that. But just because your parents are forcing, you can't get into a toxic relationship and ruin your life, because partner is the most important decision of life. So you should see if he is good for you, irrespective of he has money, no money, whatever. You should grow together. That should be the attitude. We can grow together. Yeah. సో మీరేమంటారు, అగ్రీ చేస్తారా? అంటే యాక్చువల్లీ ఎప్పుడైనా ఎంత ఎక్కువ తెలివి పెరిగితే మనిషి ప్రశాంతత అంత కిల్లైపోతుంది. కరెక్ట్. సో అందరు అనుకుంటారు, కానీ ఎంత తెలివి ఎక్కువ ఉంటే మనిషికి అంత ప్రశాంతత కిల్లైపోతుంది. సో ఇప్పుడు అందరికీ తెలివి అన్నది ప్రపంచవ్యాప్తంగా లైక్ అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికీ పెరిగిపోయింది. సో వాళ్ళకి ప్రశాంతంగా ఉండడం అన్నది ఇంకా హ్యూమన్ రేస్కి కష్టమే. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, అండ్ మనం ఏది సెట్ అవుతుంది ఏంటి అన్నది సో అంతవరకే చూసుకోవాలి. దాన్ని అంత డీప్గా తీసుకోవద్దు దేన్ని అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. అంటే వీ షుడెంట్ గో టూ డీప్ ఇన్ ఎనీథింగ్, లేకుంటే వీ వోంట్ గెట్ పీస్. డూ యూ వాంట్ టు నామినేట్ హిమ్ అండి ఫర్ దిస్ రీజన్? ఆయన సరిగ్గా అగ్రీ చేయలేదు మీ పాయింట్. Yeah, everyone's perspective is different. Yeah, but it is about life. You live with someone for the rest of your life. You have to see basic things are matching your values. If they match, then you can go ahead. But పాయింట్ కొంచెం ఫెయిరీ టైల్ లా బాగుంది, నాకు నచ్చింది. బట్ ఈయనది కొంచెం ప్రాక్టికల్ గా ఉంది. సోలో బాయ్ ఫిల్మ్ లో ఇప్పుడు యూజువల్లీ మనం చూసేది ఫిల్మ్స్ లో లవ్ ని చాలా రొమాంటిసైజ్ చేసి ఎక్స్ట్రాడినరీగా అట్లా చూపిస్తారు, కానీ బయట లైఫ్ లో అట్లా ఉండదు లవ్ అనేది. సో చాలా మనుషులు అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అంటే వాళ్ళకి లవ్ అన్నది ఏదో ఒక రోజు లైక్ పోయి వేరే థింగ్స్ విల్ టేక్ ఓవర్. సో అదే ఈ ఫిలింలో చూపించినాం చాలా క్లియర్గా. సో అది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడున్న మోడర్న్ డే మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ కానీ అదంతా చాలా పర్ఫెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. అంతా దేన్ని ఓవర్ రొమాంటిసైజ్ చేసి చూపించలేదు దేన్ని. సో ఉన్నది ఉన్నట్టు నిజంగా చూపించినాం అనమాట. So raw and real. Okay. But see, whether you have a partner or not, irrespective, you are alone in the journey of life.
Solo Boy also comes from there. Whatever, if you're in a situation, then you have to alone come out of it. No partner, no parents, no kids will come to help you. So having a strong mentality to come out of any situation is the most important thing in life, I feel. కరెక్ట్. బాగా మెచ్యూరిటీ రావడం వల్ల ఇంత ఐ మీన్ ఆలోచిస్తున్నాం మనం అలోనే, ఎప్పటికైనా అలోనే. బట్ ఒకప్పుడు నిజంగా ఒకప్పుడు మెచ్యూరిటీ లేనప్పుడు ఆ ఇన్నోసెన్స్ బాగుండేది. అంటే ఫాదర్ వస్తే ఇంట్లో వాళ్ళందరూ భయపడడం, మదర్ వంట చేసి పెట్టడం, పిల్లలు వాళ్ళ ముందు మాట్లాడకపోవడం, నోరెత్తకపోవడం, వెళ్ళిపోవడం, ఈ ఏదో ఒక మెకానికల్ లైఫ్ ఉన్నా చాలా పీస్ఫుల్ గా ఉండేది. మీరు అన్నట్టు పీస్ పాడైపోయింది. మంచి ఫ్యామిలీ ఉండాలండి. మంచి ఫ్యామిలీ ఉంటే అది ఒక ఎనర్జీ. ఒక లైఫ్ పార్ట్నర్ కూడా అండర్స్టాండబుల్ లైఫ్ పార్ట్నర్ ఉంటేనే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. ఇవన్నీ బాగానే చెప్తున్నారు, లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ సోలో అని చెప్తున్నారు మళ్ళీ. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మేము సోలోగా వచ్చినా, కపుల్గా వచ్చినా, ఫ్యామిలీస్తో వచ్చినా మీ సినిమా అయితే ఖచ్చితంగా అందరికీ అలరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you so much. Thank you so much. That's all for now. This is Darshan signing off. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.